నమస్తే. నేను మీ జర్నలిస్ట్ నవత. హైదరాబాద్‌లో రీసెంట్‌గా బ్లాస్ట్ విషయం అంటే లవ్ జిహాదే లేదు అని ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్న టైంలో, పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఇక్కడ పాతుకుపోయారు. వాళ్ళ చేతిలో నేను బలైపోయాను. నాలాగా ఇంకొక అమ్మాయి ఇలా కాకూడదని ధైర్యంగా బయటికొచ్చి చెప్పారు కీర్తి. ఆవిడ మతం మార్చుకున్న తర్వాత పేరుని నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే దాని ద్వారా తన జీవితాన్నే తను కోల్పోయిందని తెలుసుకున్నాక, ఆ జీవితం గురించి తవ్వి మనం మాట్లాడటం పద్ధతి కాదు కాబట్టి. తనలా బయటికి రావడానికి ఎవరిని ఆశ్రయించినా న్యాయం జరగని టైంలో కరాటే కళ్యాణి గారు ఆవిడతో నిలిచి, ఆ అమ్మాయి ఇందులో నుంచి కాస్తైనా ఊరట కలిగించడానికి కారణమైంది. అసలు ఏం జరిగింది? ఇంత మెచ్యూర్డ్‌గా ఆలోచించే కీర్తి అతని వలలో ఎలా పడింది? బయటికి రావడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సొచ్చింది? ఎందుకు అనంటే, కీర్తి జీవితాన్ని తెలుసుకొని తనను బాధ పెట్టాలి అనేది నా ఉద్దేశ్యం కాదు. కీర్తి జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని, ఇంకే హిందూ అమ్మాయి కూడా అలాంటి రాంగ్ స్టెప్ వేయకుండా ఉండే విధంగా ప్రేరణ కలిగించాలి అనేది మాత్రమే నా ఉద్దేశం. అందుకే కీర్తి గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. అలాగే కీర్తి గారితో కరాటే కళ్యాణి అక్కతో కలిసి విశాల్ అన్న, హిందూ వాహిని మల్కాజ్‌గిరి అన్న గూడా వచ్చిండు మనతో పాటు లైవ్‌లో. ఈరోజు వీళ్ళ ముగ్గురితో మాట్లాడదాం. అక్క నమస్తే. కీర్తి గారు నమస్తే. విశాల్ గారు నమస్తే. 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 కీర్తి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు మీరు? ఆహ్, బాగున్నానండి. థాంక్ యూ. అక్క ఓకే. ఉన్నారు. విశాల్ ఉన్నారు. వీళ్ళ సాయంతో ఐయామ్ స్టిల్ ఐ షుడ్ బి గ్రేట్‌ఫుల్ అన్నమాట. వాళ్ళంతా హెల్ప్ చేసి, ఇంకా నన్ను యూ నో సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఐయామ్ స్టిల్ డూయింగ్ బెటర్ అండి. థాంక్ యూ. నేను మీ వీడియో చూసాను కీర్తి గారు. మీరు మీడియాతో మాట్లాడిన వీడియో గాని, కొన్ని ఇంటర్వ్యూస్‌లో మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారు. చదువుకున్నారు. ఎలా నమ్మారు? ఇలాంటి ఒకతనితో అసలు ఇన్ని సంవత్సరాలు ఎలా జీవితం గడిపారు? ఎలా మీ ఇద్దరికంటే ఎలా ట్రాప్ చేస్తారు వాళ్ళ అమ్మాయిల్ని బేసిక్‌గా తెలుసుకోవాలి అని? ఓకే. 2011లో తిను ఒక 24/7 అనే కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ నేను 2010 నుంచే పనిచేస్తున్నాను. ఆ కంపెనీ ద్వారా నాకు తను పరిచయం అయ్యాడు. 2013 నుంచి హి మూవ్డ్ క్లోజ్ టు మీ. అంతకుముందు ఐ వాస్ గోయింగ్ త్రూ ఎ డివోర్స్ అండి. ఆల్రెడీ నాకు పెళ్లై పాపుంది. ఐ వాస్ గోయింగ్ త్రూ ఎ డివోర్స్. ఇప్పుడు ఆ వల్నరబుల్ స్టేట్‌లో ఒకళ్ళొచ్చేసి ఐల్ హెల్ప్ యూ, ఐల్ సపోర్ట్ యూ, ఐల్ బీ విత్ యూ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్ అంటే, ఆ టైంలో మీకెలా అనిపిస్తుంది? ఎందుకంటే నేను ఇంతకు ముందు పెళ్లి చేసుకున్న అబ్బాయి హిందువే. కాదని కాదు. సో, తర్వాత తినొచ్చేసి నేను హెల్ప్ చేస్తాను. ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక లైఫ్ అంటే అలా దానికి పడిపోయాననుకోండి. థట్ వాస్ ఆబ్వియస్. ఆ టైంలో మీకు ఆలోచన ఉండదు. బికాజ్ యూ ఆర్ ఆల్రెడీ గోయింగ్ త్రూ సమ్ ఎమోషనల్ డ్రామా కాబట్టి, ఆ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోము అంటారు కదా! ఇట్స్ ద సేమ్ సిట్యుయేషన్ అన్నమాట. డెసిషన్ నేను కరెక్ట్‌గా తీసుకోలేకపోయాను. ఆ ట్రాప్‌లో పడ్డాను. 2016 ఆగస్ట్‌లో తనతో పెళ్లయింది నాకు. 2016లో పెళ్లయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేయరు కదా! యూ ఆర్ స్టిల్ హిందూ ఫ్యామిలీ నుంచి నువ్వు ఇటొచ్చావు. వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. వాళ్ళ రిచువల్స్ నీకు తెలీదు. వాళ్ళెలా మాట్లాడతారో, ఎలా కూర్చుంటారు అంటే మనం కూర్చున్నా, మాట్లాడినా, చేసినా అన్నిటికి ఒక వంక పెడతారు మీకు. ఓకే. అన్నిటికి. అన్నిటితో టార్చర్ ఉంటుంది. వాళ్ళేదేదో చెప్పి మళ్ళీ ఆ మాటలు విని వీడొచ్చి మనకు కొట్టడము, ఇలాంటివి చాలా జరిగాయన్నమాట. 2018లో నాకు బాబు పుట్టాడు. జాన్ 2018లో. వాడిప్పుడు 7 ½ ఇయర్స్ ఓల్డ్. బాబు పుట్టిన తర్వాత కూడా వాడి బిహేవియర్ ఏమైనా మారుతుందా అంటే లేదండి. హి కంటిన్యూడ్ టు బి ద సేమ్ అన్నమాట. ఒక ప్రాపర్ నార్సిసిస్ట్ బిహేవియర్ అనుకోవచ్చు. మన తప్పుని మనము చూపిచ్చకూడదు అంటే ముందు వాళ్ళ మీద తప్పు చెప్పేసి, వాళ్ళ మీద మనం ఎగరాలి, వాళ్ళని కొట్టేయాలి, వాళ్ళని దబాయించాలి. అలా చేస్తేనే కదా మనము ఏం తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి. సో, ఇవన్నీ ఒక 10 ఇయర్స్ నుంచి ఐ హావ్ బీన్ గోయింగ్ త్రూ అన్నమాట. ఆబ్వియస్లీ అంటారు కదండీ! దెబ్బలు తిని, తిని, తిని ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వచ్చాక యూ బికమ్ స్ట్రాంగ్ ఆటోమేటిక్‌లీ. ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఇప్పుడు నాకు బయటికి రాడానికి మాత్రం ఐ వాస్ నాట్ ఏబుల్ టు. వీడొక పాకిస్తానీ అని తెలిసినా కూడా నాకు వోకలైజ్ చేయడానికి కానీ, నేనేమైనా చెప్పాలన్నా నాకు ఆల్రెడీ ఒక థ్రెట్ ఉంటది కదా! అవును. జనరల్ ముస్లిమ్స్ అంటేనే కూడా మనకి ఒకలాంటి ముందు వెనకాల ఆలోచిస్తాం మనము. అలాంటిది ఒక ముస్లిం కాకుండా పాకిస్తాన్. తను పాకిస్తానీ అని తెలిసిన తర్వాత ఐ వాస్ వెరీ స్కేర్డ్ అన్నమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్యామిలీలో అప్రోచ్ అయ్యి నా బ్రదర్‌తో మాట్లాడి మా బ్రదర్ వల్ల ఐ మెట్ విశాల్‌ని. విశాల్ త్రూ ఆ సిట్యుయేషన్‌ని తీసుకెళ్ళి మేము ఐబీ ఆఫీసర్స్ కూడా చెప్పాము. అక్కడ మాట్లాడాము. ఎందుకంటే ఇది స్టేట్ పోలీస్ చూసుకునే అంత చిన్న విషయం కూడా కాదు కదా! అవును. సో, అక్కడికి వెళ్లి అక్కడ అప్రోచ్ అయ్యి అక్కడ అంతా సిట్యుయేషన్ వాళ్ళకి చెప్పాము. ఇదంతా అవుతుండగా తిను నన్ను చీట్ చేసింది కూడా నాకు బయటికి ఎలాగో తెలిసిపోయింది.
లాస్ట్ ఆగస్ట్‌లో తెలిసింది వాడు నన్ను చీట్ చేస్తున్నాడని చెప్పేసి. వాడు చీట్ చేయడమే కాకుండా వాడు నన్ను చేతన్ 1 సెకండ్ అమ్మా. ఆ! ఈ ఫోన్‌లు వస్తూనే ఉంటాయి. చేతన్ అతను ఫోన్ చేస్తున్నాడు. అతను నాకు ఫోన్ చేయొద్దని చెప్పు. నువ్వు చెప్పు. హలో. చెప్పండి. యాహ్! సో, తిను పాకిస్తానీ అని తెలిసిన తర్వాత అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయ్యి ఐబీ వరకు వెళ్ళాము. దెన్ ఆ మధ్యలో వీడు చీట్ చేస్తున్నాడని కూడా నాకు తెలిసింది. సరే ఇప్పుడు చీట్ చేస్తున్నాను కదా అని ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా నేను గ్యాదర్ చేయాల్సొచ్చింది. ఈ అమ్మాయి జబీన్ ఫాతిమా అనే అమ్మాయి ఆసాం నుంచి వచ్చిందండి. ఆసాం జోరాట్ నుంచి వచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లయి ఒక కూతురు కూడా ఉంది. వాళ్ళ హస్బెండ్ ఉన్నారో లేదో అదంతా నాకు తెలీదు. కానీ ఓకే. ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ పాపను కూడా వాళ్ళ మదర్, ఫాదర్ దగ్గర వదిలేసి ఆఫీస్‌లో కూడా అండి ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆమెకు పెళ్లయి ఒక కూతురు ఉందని అంటే అంత సిగ్గుగా అనిపించింది దానికి. దానికి కూతురు ఉందని చెప్పుకోవడానికి కూడా దానికి సిగ్గుగా అనిపించిందన్నమాట. అది కూడా ఎవరికీ చెప్పలేదు. ఇన్‌ఫాక్ట్ అది సేమ్ కంపెనీలో నాతో పనిచేసిందండి. ఫహద్, నేను, తను మేము ముగ్గురం ఒకటే కంపెనీలో పని కూడా చేసాము. ఆ కంపెనీలో పని చేసినప్పుడు తనేమో అన్ని రోజుల వరకు బాయ్, బాయ్ అది ఇది అని చెప్పుకుంది. చెప్పుకున్న తర్వాత 2 ఇయర్స్‌గా బాయ్, బాయ్ అని చెప్పింది. లాస్ట్ ఇయర్ నుంచి షీ ఈస్ స్లీపింగ్ విత్ హిమ్ అన్నమాట. హ్మ్. నాకు తెలిసిన తర్వాత నేను ఆ అమ్మాయికి మాట్లాడి కూడా చెప్పాను. ఒక ఫ్యామిలీని స్పాయిల్ చేయొద్దు. ఆల్రెడీ పెళ్లయి మాకు పిల్లలున్నారు. వై యూ వాంట్ టు ఇంటర్‌ఫియర్? ఫైండ్ సంబడీ ఎల్స్ అని కూడా చెప్పాను. తనకి వినడానికి అస్సలు లేదు. ఏడ్చుకొని మరీ వీడికి ఫోను జేయడం, వీడిని రమ్మనడం, ఇంటికి పిలుచుకోవడం ఇలాంటివి చాలా జరిగింది. ఇక్కడ నందినగర్‌లోనే ఉండిందండి ఇంతకుముందు ఆ అమ్మాయి. అక్కడ ఎంతో మంది వచ్చేవాళ్ళు గూడా అంట. ఓకే. అక్కడి నుంచి ఎవరో ఒక అబ్బాయి తన అదే బిల్డింగ్‌లో ఉంటూ అడిగాడంట కూడా. ఏంటి వాడు వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆహ్, "ఇస్ సెక్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ" అనే ఒక క్వెషన్ కూడా అడిగాడన్నమాట ఆ అబ్బాయి. ఆ మెసేజెస్, చాట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో, వీడేం చేసాడు అక్కడ ఉండకూడదని చెప్పేసి అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మౌంట్ బంజారా కాంప్లెక్స్‌లో ఉంచాడంట. ఓకే. మౌంట్ బంజారా కాంప్లెక్స్‌లో తీసుకొచ్చి ఉంచిన తర్వాత అక్కడే వీడెళ్ళడము, ఉండిపోవడం అక్కడే ఇవన్నీ స్టార్ట్ చేశాడు. నేను అవన్నీ ట్రాక్ చేశాను, ట్రేస్ చేశాను. వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పాను. వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏ సపోర్ట్ రాలేదండి. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ మదర్ అయితే వాడికి సెపరేషన్‌కి ఇంకా ఆ అమ్మాయిని తెచ్చుకోవడానికి కూడా ఎంకరేజ్ చేసినట్టే అనిపించింది నాకు. ఎందుకంటే 3 వీక్స్ ఆల్‌మోస్ట్ 4 వీక్స్ అవుతుంది. వాడి ఇల్లు కూడా ఖాళీ చేసేసి కింద వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతే వాళ్ళ అమ్మొచ్చి వాడికి రూమ్ కూడా సెట్ చేసిచ్చింది. హ్మ్. అంటే నీ పెళ్ళాంతో ఎందుకు ఉండట్లేవురా? నీకు పిల్లలున్నారా? అనే ఒక క్వెషన్ గూడా అడగకుండా, నాకు కాదు నా వల్ల అవ్వట్లేదని కొడుకు చెప్పాడని జెప్పేసి, అంటే కొడుకునే నమ్ముతావు. వాడు ఏ చెత్త పని జేస్తున్నాడో దాన్ని మాత్రం నమ్మవు కదా! అని. ఇంక నేను అది అలాగే వదిలేసి వాడిని ట్రాక్ చేసి, ట్రేస్ చేసేసి, విశాల్‌ని, కళ్యాణక్క గారితో వెళ్లి వాడిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నామన్నమాట. కీర్తి గారు అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హిందువుగానే ఉన్నారా? మిమ్మల్ని మతం మారాలి ఏమన్నా ఒత్తిడి తెచ్చారా? అవునండి. నన్ను కంపల్సరీ నేను ముస్లింగా ఉంటేనే పెళ్లవుతది. లేకపోతే అవ్వదు. నిన్నే కాదు నీ కూతురిని కూడా నువ్వు కన్వర్ట్ చేయాలి అని ఒక కండిషన్ టు గెట్ మ్యారీడ్ అన్నమాట. అంటే ఒక 3 ఇయర్స్ వరకు మీతో ఉండి ఒక పార్ట్నర్‌గా బిహేవ్ చేసి దాని తర్వాత పెళ్లి అనేంత వరకు నో కండిషన్ మాత్రం ఇది యూ హావ్ టు కన్వర్ట్ టు ఎ ముస్లిం. యూ హావ్ టు బి ఎ ముస్లిం. ఇఫ్ యూ ఆర్ నాట్ ముస్లిం నేను మొన్న కూడా బుర్కా తీసేసి వాడి మొఖాన కొట్టినప్పుడు పోలీస్ వాళ్ళకి వాడు చెప్తున్నాడు. ఇఫ్ షీ ఈస్ నాట్ ఎ ముస్లిం అసలు మా పెళ్ళే చెల్లదు అంట. అది. అంటే ప్రేమ అలాంటి ప్రేమలో ఉన్నప్పుడు మీరు మతం మారాలని గాని, లేకపోతే ఇంకో ఏ కండిషన్స్ లేవు. ఎప్పుడైతే ఏ కండిషన్ మీరిగ తన మీద పూర్తి డిపెండ్ అయిపోయారని తెలిసిన తర్వాత మతం మారాలి అని చెప్పారు. ఓహ్! అవునండి. ఓకే. అంటే ఫస్ట్ మీకు విశాలన్న పరిచయమయ్యారా? విశాలన్న అవునండి. మీకు తన సిట్యుయేషన్ చూసినప్పుడు, తనని కలిసినప్పుడు ఏమనిపించింది అసలు? అంటే ఇలాంటి కేసెస్ చాలా వింటున్నాం మనం. విన్న తర్వాత కూడా మళ్ళీ ఇలా అమ్మాయిలు వాళ్ళని నమ్మడము అనేది, ఎంత ప్రయత్నం చేస్తున్నా అటే వెళ్ళడము అనేది, తనకసలు ఎలా న్యాయం చేయగలరు అనుకున్నారు? ఎందుకంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు మన రాజ్యాంగాన్ని పాటించరు. మేము 4 పెళ్లిళ్లు చేసుకోవచ్చని జెప్తారు. ఇంకా చాలా 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 ఉంటాయి. దాని గురించి మాట్లాడినా సమాజానికి ఉపయోగపడిన అంశాలు నా దృష్టిలో. ఏం చేయాలనుకున్నారు? ఎలా అప్పుడు సిట్యుయేషన్ ఉండే? సో, బేసికల్‌గా లవ్ జిహాద్ గాకుండా వాడు బయట దేశం అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు. వాడు పాకిస్తానీ ఐడెంటిటీ వాడు హైడ్ జేసినాడు ఇన్ని రోజులు. ఎప్పుడైతే ఎన్ఆర్‌సీసీఏ సంబంధించిన ఇష్యూస్ స్టార్ట్ అయినాయో, అప్పుడు కొంచెం ఆహ్, వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని సిట్యుయేషన్స్ జరిగినాయి. సో, అప్పుడు కొంచెం జస్ట్ కొంచెం హింట్ లాగా అనిపించింది గానీ 100% ఎవిడెంటే లేకుండే.
సో పహల్గామ్ అటాక్ తర్వాత ఎవిడెంట్లీ తెలిసింది ఈజ్ అ పాకిస్తానీ అని. అప్పటి వరకు 10 ఇయర్స్ లో కూడా ఎప్పుడు కూడా పాకిస్తానీ అని చెప్పలేదు. సో ఇన్ని ఏళ్ళు లవ్ జిహాద్ లో విక్టిమే లాగానే కాకుండా ఒక ఇండియన్ ఉమెన్ లాగా కూడా తను అవును. ఒక విక్టిమ్ లాగా అయింది. ఒక ఇండియన్ ఉమెన్ విక్టిమ్ లాగా కూడా అయింది. సో లవ్ జిహాద్ అనేటివి అయితే కామన్ గా జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు చాలా మంది ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు కాపాడుతున్నారు అమ్మాయిలను కూడా. కాకపోతే ఇట్లాంటి కేసు ఏదైతే బయట దేశం నుంచి వచ్చేసి ఒక అది కూడా ఒక హిందూ ఇండియన్ అమ్మాయిని ట్రాప్ చేసి ఎమోషనల్ గా ఎప్పుడైతే వీక్ ఉన్నారో ఆ టైంలో ట్రాప్ చేసి కన్వర్ట్ చేసి ఆ తర్వాత అదే కాకుండా దేవుళ్ళని తిట్టుకుంటా ఎక్కడైనా గుడి కనిపిస్తే గుడిలను తిట్టుకుంటా వాళ్ళ మదర్‌ది ఏదైతే రీచువల్స్ ఉంటాయో చనిపోయినప్పుడు ఆ రీచువల్స్ కి కూడా అటెండ్ కానీయలేదు. బికాస్ అది హిందూ ట్రెడిషన్‌లో జరుగుతుంది అని. అంతగానం జిహాదీ మైండ్ సెట్ తోనే వాళ్ళున్నారు. సో వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయలేదు ఈ కేస్‌లో. సో లవ్ జిహాద్ అనేదైతే చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే జిహాదీ మైండ్ సెట్ తోని ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ అండగా చాలా కంట్రీస్ వాళ్ళకి ఫండ్ చేస్తున్నాయి. చాలా మినిస్టర్స్ ఉన్నారు. లీగల్ సపోర్ట్ అన్ని విధాలుగా వాళ్ళకు ఉన్నారు. సో అందుకే వాళ్ళ యూత్ ని వాళ్ళు ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్తలేరు. అందుకే వాళ్ళ యూత్ ని వాళ్ళు ఎక్కడ వరకు కూడా చిన్న చిన్న బిజినెస్ లలో తీసుకెళ్లేసి వాళ్ళని అక్కడి వరకు పెడుతున్నారు. సో దట్ ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళకి రియాలిటీ ఏందో తెలుస్తుందని. వాళ్ళకి అక్కడి వరకు పెట్టేసి వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకు హిందూ అమ్మాయిలను మీరు ట్రాప్ చేయండి, పటాన్ చేయండి, వాళ్ళని పెళ్లి చేసుకొని కన్వర్ట్ చేయండి, పిల్లలు వదిలేయండి. ఇది ఒక సైకిల్ లాగా అయిపోయింది వాళ్ళ లైఫ్ లో. ఈ లవ్ జిహాద్ అనేది ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి ఇది చాలా వినిపిస్తుంది కానీ ఈ లవ్ జిహాద్ అనేది చాలా ముందు నుంచి జరుగుతుంది. మీకు కళ్యాణి అక్క ఎలా అప్రోచ్ అయ్యారు? ఈ కేస్‌లోకి కళ్యాణి అక్క ఎలా వచ్చారు? నేనే కళ్యాణ్ అక్క దగ్గరికి వెళ్ళిండే. బికాస్ కళ్యాణ్ అక్క కూడా చాలా గట్టిగా పోరాడతారు. న్యాయం వైపు ఉంటారు. న్యాయం వచ్చేంత వరకు ఏదైనా కేసు పట్టుకుంటే లాస్ట్ వరకు న్యాయం వచ్చేంత వరకు కొట్లాడతారు. అది ఎంత పెద్ద కేసైనా, ఎంత చిన్న కేసైనా ఏదున్నా కళ్యాణ్ అక్క పట్టుకుందంటే వదలరు ఆ కేసు అనేది. మొత్తం ఆల్ ఇండియాలో ఎవరైతే హిందుత్వవాదులు ఉన్నారో అందరికి తెలుసు. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హిందువులకు కూడా అందరికీ తెలుసు. సో అందుకే నేను కళ్యాణ్ అక్కకి అప్రోచ్ చేసి కళ్యాణ్ అక్క త్రూ మేము కూడా కలిసి పనిచేసింది దీంట్లో. రైట్. కళ్యాణి గారు ఆహ్, పాకిస్తాన్ ముస్లిం. ఇక్కడ హిందూ అమ్మాయికి అన్యాయం జరిగింది. అసలు పాకిస్తాన్ ముస్లిం అనగానే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్‌గా స్టేట్స్ అన్నిటికి చెప్పింది. మీరు చెక్ చేయండి. రోహింగ్యాలు గాని, అక్రమ వలసదారులు గాని ఉంటే వాళ్ళని వెంటనే వాళ్ళ దేశాలకు పంపించండి. వాళ్ళని సెటరైట్ చేయండి అని 48 అవర్స్, 7 డేస్ టైమ్ కూడా ఇచ్చింది. అవేవి చేయకుండా ఇప్పుడు తను పూర్తిగా నష్టపోవడానికి ఒక పాకిస్తాన్ ముస్లిమే పకడ్బందీ ప్లాన్ ప్రకారమే అని తెలిసిన తర్వాత కూడా నేను విన్నాను. మీరు ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్తే అక్కడ రెస్పాండ్ కూడా లేదని. మీరు చాలా కష్టపడాల్సొచ్చిందని. అసలు ఏం జరిగిందో ఒకసారి క్లియర్ కట్‌గా చెప్తారా? ఈ కీర్తి విషయంలో ఏం జరిగిందంటే నాకు కాలొచ్చింది విశాల్ తమ్ముడు దగ్గర నుంచి. కాలొచ్చి "అక్క ఇట్లా ఉంది ఒక అమ్మాయి. వాడు ముస్లిమే. కానీ ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే పాకిస్తానీ ముస్లిం" అన్నాడు. నాకింకా మామూలుగానే ఇండియన్స్ కాకుండా వేరే వాళ్ళంటే మనకు మామూలుగా పాకిస్తాన్ అంటే ముందుగానే కోపం వస్తది. అంతే గదా! ఇంకా నాకసలు సరే అమ్మాయితో మాట్లాడాలన్నాను. అమ్మాయి నంబర్ ఇచ్చాడు. అమ్మాయితో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత "నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయమ్మా?" అని అడిగాను. అంటే "చాలా ఉన్నాయండి" అన్నది. "అయితే నువ్వు పట్టుకొని రా ఫస్ట్" అని చెప్పా. అంటే ఆమె 12:30 ఆ టైంకొచ్చింది నైట్. 1 అయిపోయిందేమో కూడా. ఆ టైంకొచ్చింది. తన తమ్ముడిని తీసుకొని తనొచ్చింది. నేను వెయిట్ చేస్తున్నా. నిద్రొస్తున్న అట్లా వెయిట్ చేస్తున్నా తనొస్తుంది కదా అని. కంటిన్యూ కాల్‌లో ఉన్నాము. సరే వచ్చింది. తను అడ్రెస్ తీసుకొనొచ్చిన తర్వాత తను ప్రూఫ్స్ చూపించింది నాకు ఫస్ట్. ప్రూఫ్స్ చూపించేటప్పుడు చాలా చాలా ప్రూఫ్స్ చూసాను నేను. చూసిన తర్వాత అందులో వాడి తాలూకా ఫేక్ డాక్యుమెంట్స్, వాడు అమ్మాయితో చేస్తున్న చాట్స్ ఇప్పుడు ఏదైతే మోసం చేసిన అమ్మాయితో గాని, అమ్మాయితో కూడా కొన్ని కాన్వర్సేషన్స్ చూసాను. ఈ అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో అవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంతే కాకుండా ఫస్ట్ వాడు పాకిస్తానీ అక్కడి నుంచి ఐడెంటిటీ దాచి ఇక్కడ మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర నుంచి వేరే ఎక్కడ బరేలీ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ అవన్నీ చూసాను. వీడు ఫేక్ పర్సన్. వీడు ఇంకా నీతోనే కాదు ఏ అమ్మాయితో కూడా ఎంతకాలం ఉండడు. కొంతవారం మోసి తీరే వరకు అమ్మాయిలు వాడుకొని తర్వాత ఇంకొక అమ్మాయి వైపు షిఫ్ట్ అయిపోతున్నాడు వాడు. అది నాకు అర్థమైంది. కంప్లీట్‌లీ ప్యూర్‌లీ లవ్ జిహాద్ ఒకటి ప్లస్ ఐడెంటిటీ కూడా దాచిపెట్టి ఇక్కడ మనల్ని మోసం చేస్తాడు. ఇక్కడే తింటున్నాడు. ఇక్కడే డబ్బులు సంపాదిస్తున్నాడు వాడు. పర్ యానమ్ 26 లాక్స్ ప్యాకేజ్ తీసుకుంటున్నాడు వాడికి ఇండియాలో. అబ్బా! ఇండియాలో. అంటే వాడికి అక్కడ అంత దమ్మెలా వచ్చింది అంటే వాడికి ఇక్కడ ఆధార్ కార్డ్, అలాగే వాడికి ఏమైతే పాన్ కార్డ్, అలా లోన్స్ అన్ని ఇస్తున్న మన వాళ్ళదే తప్పు. ఒక అవును. విధంగా. ఎందుకు అవును. మన వ్యవస్థ కరెక్ట్‌గా లేదు. మన వ్యవస్థ కరెక్ట్‌గా ఉంటే వాడెవడు అన్నది అప్పుడే వచ్చేది. సో వాడి గురించి ఈ అమ్మాయి బయట పెట్టే వరకు బయటికి రాలేదసలు. వాడికి అన్ని గుర్తుపట్టలేదు. ఐడెంటిటీ తెలిసింది. ఈ అమ్మాయిని 16లో పెళ్లి చేసుకుంటే 18లో పెళ్లెందుకు చేసుకున్నాడు అంటే వాడికి ఐడెంటిటీ కోసం చేసుకున్నాడు. ఈ అమ్మాయి ఎలాగో లోలో ఉంది.
మామూలు కొంతమంది అమ్మాయిలు తొందరగా పడరు. సరే ఒక దగ్గర పని చేస్తున్నాం. ఈ ఆమె లోలో ఉంది. ఈ అమ్మాయిని పట్టుకున్నాడు, క్యాచ్ చేసాడు. క్యాచ్ చేసి ఈ అమ్మాయి కొంచెం ఎమోషనల్ అర్థమైంది. కొంచెం కూల్‌గా ఉంటది. నాకు కావాల్సింది పని అవ్వడం. ఏంటి నాకు ఐడెంటిటీ కావాలి. ఒక పర్సన్ కావాలి. ఒక బకరా కావాలి. ఆ బకరా ఈమె అయింది. అంతే. ఈమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఐడెంటిటీ తీసుకున్నాడు. 18లో వచ్చింది. అంతకుముందు వాడు సిటిజన్ కాదని ఉంది. నెక్స్ట్ మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు ఇదిగోండి ఈ డాక్యుమెంట్ మీకు తర్వాత పంపిస్తా. మీరు అది రేపు షూర్. పెట్టొచ్చు. ఇందులో క్లియర్‌గా ఉందన్నమాట ఇక్కడ ఒక కాలమ్‌లో. ఏంటంటే ప్రీవియస్ నేషనాలిటీ ఏంటి అంటే పాకిస్తాన్ అని ఉంది. ఇందులో క్లియర్‌గా ఉంది. సో ఇదేంటంటే ఇండియాలో వాడు తీసుకున్న సిటిజన్‌షిప్ తాలూకా పత్రం. దానికి అప్లై చేసేటప్పుడు వాడు ఏమని పెట్టాడు ఇక్కడ? పాకిస్తాన్ అని పెట్టాడు కదా ప్రీవియస్ నేషనాలిటీ. సో అది సరిపోదా? వాడిచ్చిందే కదా! వాడికొచ్చిన దేనిలోదే కదా! సో ఇందులో ఉంది క్లియర్‌గా మనకి. మనకి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? సో ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుంటే వాడు ఇండియన్ సిటిజన్ అయిపోతాడని వాడికి తెలుసు కాబట్టి వాడు చేశాడు. అందులోనూ వాళ్ళ మదరు నలుగురు పిల్లల్ని తీసుకొని ఇక్కడికొచ్చినప్పుడు ఆవిడకి వీళ్ళ ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో వీడు ఫహద్ అనేవాడు, వాడికి 17 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇక్కడ టోలీ ఎక్కడది? ఏది మన టోలీ చౌకీలోనే ఒకళ్ళని 17 సంవత్సరాల 17 సంవత్సరాలు వీడికున్నప్పుడు పెళ్లి చేసుకుంది వేరే ముస్లిం అతను. ఇద్దరు పిల్లలు ఆమెకు మళ్ళీ వీళ్ళ మదర్‌కి. వాళ్ళు నలుగురు వీళ్ళిద్దరు. ఆయన మలక్పేటలో ఉంటాడు. ఇప్పుడు ఎవరినైతే మ్యారేజ్ చేసుకుందో ఇండియన్ ముస్లింని మ్యారేజ్ చేసుకుందో ముందు ఆయన పాకిస్తానీ. ఈ పిల్లలందరూ పాకిస్తాన్ బిలాంగ్స్ టు పాకిస్తానీ చిల్డ్రన్ వీళ్ళంతా. వాడికి పుట్టిన వాళ్ళే. సో అయిపోయింది కదా! ఆ తర్వాత నుంచి వీడి బర్త్ ఎక్కడ జరిగిందంటే సౌదీలోనే ఎక్కడో జరిగింది. ఎక్కడైనా గానియండి మనకు అనవసరం. వాడు పాకిస్తానీ వాడికి పుట్టారు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడ వీడికి 17 ఈమెను చేసుకున్న వాడికి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆవిడ ఇక్కడ ఇండియన్ ముస్లిం పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్నది. సో వాళ్ళ పని పిల్లల్ని కనడం, సిటిజన్‌షిప్ కోసం ఎవరినైనా పెళ్లి చేసుకోవడం. అంతేగా అర్థమైందిగా? అక్కడ క్లియర్‌గా ఉంది. ఆ తర్వాత లోన్‌లు ఎలా ఇచ్చారు వాళ్ళకి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మాకు కోపం వచ్చేస్తున్నాయి. కోపం అవును. మేము అన్నీ చూసుకొని మరి ఆటోమేటిక్‌గా మనకి ఇండియన్ ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లమ్ అమ్మా ఇది. ఇదేం చిన్న అవును. ప్రాబ్లమా? చిన్న ఇష్యూనా? మేము ఎన్ని పోలీస్ స్టేషన్‌లు తిరిగామో మాకు తెలుసు. కానీ ఒక సంజయ్ సార్ మాత్రం బాగా సపోర్ట్ చేశారు. మేము దాన్ని ఒప్పుకోవాలి. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన ఖైరతాబాద్ ఏసీపీ. అది ఖైరతాబాద్‌కి వస్తుందేమో ట్రై చేస్తే ఆయన పాపం చాలా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ చేసినా కూడా మేము బంజారా హిల్స్ చేసాం. ఆఖరికి బంజారా హిల్స్ వాళ్ళ లిమిట్స్‌లో ఉందని మేము ట్రై చేస్తే ఎవరు పని చేయలేదు అక్కడ. ఏమన్నారు? ఎంతసేపు మీటింగ్‌లో ఉన్నారు. సరే 100 డయల్ చేసి మొత్తానికి వచ్చారు ఇద్దరు. వచ్చిన తర్వాత ఈ ఇష్యూ ఉందండి అని చెప్తే పైన వాళ్ళు ఉన్నారు రెడ్ హ్యాండెడ్ పట్టుకోవాలని మా ప్లాన్. పట్టుకున్నాక మేము పోలీస్‌కి ఇద్దామని. పోలీసు సహాయంతోనే. కానీ పోలీసులు ఏమంటారు? మీరు ముందు రండి. సంతకం పెట్టి మొత్తం అంతా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం వెళ్దామంట. ఈలోగా వాడు పారిపోతే ఏం చేస్తారమ్మా? మళ్ళీ ఇప్పుడే దొరికింది మనకి టైము. ఆ తర్వాత వాడికి డౌట్ వచ్చినా వాడు మళ్ళీ అట్లా వెళ్లి దొరుకుతాడా అక్కడ? దొరకడు కదా! మా బాధ మాది. మాకు దొరికినప్పుడు మేము పట్టుకు మీరే ఇక్కడికి రండి అని మొత్తానికి రప్పించాం. వచ్చారు. వచ్చిన తర్వాత మేమందరం అక్కడే ఉన్నాము. పట్టుకొని పోలీసులే తీసుకొని ఈ అమ్మాయిని తీసుకొని లోపలికెళ్లారు. మేము ఫైట్ చేస్తున్నాం ఇంత గట్టిగా అని చెప్పి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాం. మీరంతా విజువల్స్ చూసారు. పోలీసులు తీసుకొని వ్యాన్‌లో ఎళ్లారు కదా! హ్మ్. కట్ చేస్తే సీన్ ఏంటంటే మమ్మల్ని లంగరోస్‌కెళ్ళమన్నారు. బంజారా హిల్స్ అన్నారు. బంజారా హిల్స్‌లో లేదు. తర్వాత లంగరోస్‌కెళ్ళిపోయాం మేమంతా. అక్కడికెళ్ళి 2 గంటల దాకా ఉంచితే ఎవరు రాట్లేదు. ఏమంటే ఎక్కడో దాచారు. సెక్యూరిటీ రీజన్స్ అన్నారు. సరే అది కూడా నిజమే ఉండొచ్చు. ఎందుకంటే చాలా మందిని అట్లా దాస్తారు కదా! బయటకొస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని మేము వెయిట్ చేస్తున్నాం. 3 గంటలకి ఈ అమ్మాయికి మొత్తం రిటర్న్ కంప్లెయింట్ ఇప్పించారు. రిటర్న్ కంప్లెయింట్ లేదు అని అంటారని. అక్కడిక్కడ మేము వాట్సాప్‌లో ఇచ్చాం. అది చెల్లదులే అంటారేమో అని మేము రాసి 3 గంటలకి రిటర్న్ కంప్లెయింట్ ఇచ్చి వీళ్ళ పిల్లలకి ఈమెకి థ్రెట్ ఉంది. ప్రాబ్లమ్ ఉందని పోలీస్ సహాయం తీసుకొని ఒక పెట్రోలింగ్ వ్యాన్ తీసుకొని వీళ్ళ ఇంటికెళ్ళాం. వీళ్ళ ఇంటికెళ్తే వీళ్ళ ఇంటి దగ్గర వాడు రాయల్‌గా చక్కగా వాకింగ్ చేస్తున్నాడు. ఎవడైతే ఉన్నాడో వాడు. హ్మ్. ఈ పాకిస్తానీ వాడు. ఈమెను మోసం చేసినోడు. ఈమె గట్టిగా అరుస్తుంది. నేను అప్పుడే చూసి ఎందుకు మహాబాబు అని చెప్పేసి స్కూల్ చేసి ఈమె టెన్షన్ అనుకోసం ఎట్లా ఉంటదమ్మా వాడిని పట్టుకుంటే మేము చూసింది పట్టుకున్నారని పోలీసులు మేమందరం అట్లనే ఉన్నారనుకుంటున్నాం. వీడిక్కడ తిరుగుతున్నాడు హ్యాపీగా. అంటే పోలీస్ వ్యవస్థ ఇంత చీప్‌గా ఇట్లా వ్యవహరిస్తారా అనుకుంటామా ఎప్పుడైనా? వదిలేస్తారని? ఇలా వదిలేస్తారు అనుకుంటామా? అంటే బంజారా హిల్స్ పోలీసులకి చిత్తశుద్ధి లేనట్టే కదా! పాకిస్తానీయుడని ఒక మాటకైనా ఆపాలి కదా! వాళ్ళకంత ఫీల్ ఉందా? ఎలా వదిలేస్తారు మీరు? వాడేం చెప్తున్నాడు? డబ్బులు తీసుకొని వదిలేసిర్రు నన్నని చెప్తున్నాడు డైరెక్ట్ మాకు. డైరెక్ట్ చెప్తున్నాడు మాకు. హ్మ్. అంటే వాళ్ళు పట్టుకొని మళ్ళీ లంగరస్ పోలీస్ స్టేషన్ పెట్టించాం. తెల్లవారు 4 అయింది మాకు. అక్కడే కూర్చొని అన్ని చేసి 4, 5 వరకు మేము అక్కడే పని చేసి మేము అక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం రండి రేపు ఇండిపెండెన్స్ డే అని చెప్తే మధ్యాహ్నం మళ్ళీ వెళ్లి మొత్తం అంతా చేసి ఎఫ్ఐఆర్ చేయించాం అక్కడ వాడి మీద. ఎఫ్ఐఆర్ చేసి నిన్న రిమాండ్‌కెళ్ళాడు తెల్లవారుజామున ఎప్పుడో మొత్తం అన్ని చేసి ఏ టైంకెళ్ళిండో 3, 4 అయి ఉంటదేమో పంపించారు. రిమాండ్ అయింది వాడికి. 14 డేస్ రిమాండ్. కానీ మేము అన్నీ చూసుకున్నాం. మన వాళ్ళు కూడా జాగ్రత్తగా అప్పుడు మళ్ళీ విశాల్ వచ్చాడు. వచ్చి అక్క ఈ ఎఫ్ఐఆర్‌లో తేడా వచ్చింది.
ఇందులో నేషనాలిటీ మళ్ళీ ఇండియన్ అని రాశారు అన్నాడు. నాకు చూపించాడు. నేను చూశాను. అవును కరెక్టే కదా అని సార్ దగ్గరికెళ్ళి, సార్ ఇందులో ఇండియన్ అని ఒప్పేసుకుంటే మీరు, మనం చేస్తుంది ఏంటి పాకిస్తాన్ అని చెప్పి మనం చూపిస్తున్నాం ప్రూఫ్స్. ఇక్కడ ఇండియన్ అని మీరే పెడితే ఇదే పట్టుకొని ఆడు వెళ్తాడు రేపు పొద్దున. మీ పోలీసులు నన్ను ఇండియన్ అన్నారని మీరు ఇట్లా ఎట్లా పెడతారు సార్? అందులో ఉన్న దాని ప్రకారం ఆ పేపర్ ప్రకారం నేను ఇండియన్ అని పెట్టొద్దు అని చెప్పి గట్టిగా మాట్లాడాడు మళ్ళీ. మాట్లాడితే అప్పుడు మళ్ళీ నేషనాలిటీ పాకిస్తాన్ అని మార్చారు వాడు. అంటే ఎంత ఫైట్ చేయాల్సి వస్తుంది ఒక మంచి నిజాన్ని బయటికి తేవడానికి. ప్రతి దగ్గర ఫైటే ఉంటుంది. కానీ లంగరోస్ పోలీస్ చాలా బాగా హెల్ప్ చేశారు. అది మేము చేసిన వాళ్ళు చేశారని చెప్తాం, చేయనోళ్ళు చేయలేదని చెప్తాం. అంతే కదా! మాకు ఖైరతాబాద్ పోలీసు సంజయ్ సార్ చేశారు. లంగరోస్ సిఐ గారు, ఎస్ఐ గారు ప్రతి ఒక్కరు చేశారు. ఇక్కడ బంజారా హిల్స్ పోలీసులు వదిలేశారు వాడిని. ఎలా వచ్చాడు ఆడు బయటికి? ఎలా వచ్చాడు? పోలీస్ వ్యవస్థ ఇంత ఇంత ఘోరంగా. ఇప్పుడు సిపి గారు ఇష్యూ తీసుకొని వాళ్ళిద్దరి మీద మాత్రం యాక్షన్ తీసుకోవాలి. బంజారా హిల్స్ ఏసీపీ గారు, సిఐ గారి పైన. ఎందుకు వదిలేస్తారండి? ఎందుకు అవును. వదిలేస్తారు? పాకిస్తాన్ వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తే వాళ్ళ దేశ భద్రతకి ఏమి మీకు లేదా? మీరు భారతీయులు కాదా? మీరు కానీ ముస్లిం భారతదేశం అయినా, హిందూ అయినా ట్రాప్ చేస్తుందంతా భారతీయ అమ్మాయిల్ని గదా! అంతే కదా! అది చాలా ఇప్పుడు వాళ్ళు ప్రమాదకరం గదా! పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదా? ఇదేం పోలీసు వ్యవస్థ? మేము గట్టిగా అయితే మేము తీసుకెళ్తాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి బయటికి రావడం వల్ల ఇంకా ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. కొంతమంది బయటకొస్తారు. వస్తారని ఆశ కూడా ఉంది. అవును. రావాలి కూడా. రావాలి. ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల చాలా వరకు భయం వేస్తుంది. ఇంతమంది అమ్మాయిలు ఇలా ట్రాప్ అవుతున్నారు. మేము రోజు చూస్తున్నాం చాలా. మీరు, నేను మనందరం ఫైట్ చేస్తాం. కానీ అది కాదు. ముస్లిం వాడొచ్చి, పాకిస్తానీ ముస్లిం వాడొచ్చి మన దగ్గర ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్ ఒక తను నాకు ఒకటి తీసి పంపించాడు. చూపించాము. అది ఇన్‌స్టాగ్రామ్‌లో ఏముంది తెలుసా? వీళ్ళ మరిది అవుతాడు వరుస. ఇప్పుడైతే పాత మరిది. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆడెవడో గొట్టంగాడు. కానీ ఒకటేంటంటే వీళ్ళ ఫహద్ బ్రదర్ ఉన్నాడు కదా! బిలాల్ అఖిల్ అనుకుంటాడు పేరు. వాడు లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నాడు ఇంకా. లాంగ్ టర్మ్ వీసాలో పాకిస్తాన్. ఉన్నాడు. వీళ్ళందరూ ఓట్లేసేస్తున్నారు ఇక్కడ భారతదేశంలో. ఓట్ల ఎలక్షన్‌లో మనకు ఓటర్ ఐడీ కూడా ఇచ్చాడు అందరికి. కానీ ఆడికి ఓటర్ ఐడీ ఎట్లా వచ్చింది? లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నోడికి. కీర్తి గారు, ఓటర్ ఐడీ మీ ఆ! ఫ్యామిలీలో నలుగురు గదా! మీ అత్తయ్య మీ అతని వాళ్ళ అమ్మకు నలుగురు పిల్లలు గదా! పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. అవును. యెస్. ఇప్పటికి వాళ్ళు ఇండియాలోనే ఉన్నారా? ఇండియాలో ఉన్నారండి. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు అసలు విషయం ఇది వినండి. తర్వాత అమ్మాయి ఇంకా మీకు చాలా స్టోరీ చెప్తది. ఈ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బిలాల్ అఖిల్ 2014లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏదో వంట పోస్ట్ పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో. వాడి ట్యాగ్ ఎవరికి చేశాడు? సమ్ అహ్మద్ ఎవడో ఉన్నాడు. వాడు పాకిస్తానీ ఇందులో ఆర్మీలో ఓహ్! డిఫెన్స్‌లో ఉన్నాడు. పాకిస్తాన్ డిఫెన్స్‌లో. వాడికి ఎందుకు వీడు ట్యాగ్ చేశాడు? వాడికేం పని? వీడు లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నాడు. వాడికి ఏం హెల్ప్ చేస్తున్నాడు? వాడు వీడికి ఏం హెల్ప్ చేస్తున్నాడు? ఇక్కడ ఈ వంటకంలో ఏదన్నా ఏమన్నా కోడ్ వర్డ్స్ సీక్రెట్ ఉన్నాయా? కోడ్ పెట్టాడేమో. ఏమో ఎవడికి తెలుసమ్మా? ఈ ఎదవ ఆడికెందుకు ట్యాగ్ చేశాడు? అంటే తెలంగాణలో వీడికి ఇంకా ఎట్లా చాలా కోడ్ మంది ఉన్నారు పాకిస్తానీ ముస్లింలు. ఆ! మరి ఇదేం చిన్న ఇష్యూ కాదు. చాలా గట్టిగా అవుతుంది. నాకైతే తమ్ముడు చెప్పాడంటే నేను ముందుకెళ్తా. ఎందుకంటే తను అన్ని చెక్ చేస్తాడు. చెక్ చేసి చెప్తాడు. మేము గట్టిగా ఫైట్ చేస్తామమ్మ. మాకు ఏమైనా పర్లేదని ముందుకెళ్తాం. మేము అన్నిటికి భయపడి వెనకెళ్ళం. కానీ ఒకటి, ఒక అమ్మాయి లైఫ్ అయితే ఇప్పుడు సేవ్ అయింది. ఆమె కూతురు, కొడుకు, ఈమె ముగ్గురు సేవ్ అయ్యారు. మాకు అసంతృప్తి ఉంది. ఎందుకంటే మన ఇండియన్ అమ్మాయిని మనం కాపాడుకున్నాం. ఎవడో దేశస్తులు వచ్చి మోసం చేసినా తెలుసో తెలియకో ఏదో ట్రాప్‌లో పడింది. బట్ బయటకొచ్చింది. ఏ సూట్ కేస్‌లో దొరకలేదు. అది సంతోషం. అవును. నేనిప్పుడు అదే యెస్. చెప్పబోయా. ప్రాణాలతో కాపాడుకోగలిగాం. అదొకటి సేఫ్. కాకపోతే కీర్తి గారు, మీరు చెప్పండి. అసలిప్పుడు మీ ఆవిడ కనీసం ఆవిడకైనా పాకిస్తానీనే కదా! అంటే వీళ్ళు ఇండియన్ సిటిజన్‌షిప్ కోసమే పెళ్లి చేసుకుంటారా? పాకిస్తానీ వాళ్ళకు మీకెప్పుడు తెలిసిందసలు వీళ్ళు పాకిస్తానీ వాళ్ళని? ఇది ఎన్ఆర్‌సీఏ, సీసీఏ గురించి టాక్స్ వచ్చాయి కదండీ! ఆ! అప్పుడు వాళ్ళ ఇంట్లో కొంచెం అటు ఇటు అయ్యారన్నమాట. అరే! ఇప్పుడు తెలిస్తే పంపించేస్తారా? ఇలా ఉండాలి. ఎందుకంటే బర్త్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉండాలి. ఐ థింక్ ఒక కండిషన్ ఉండింది. బర్త్ సర్టిఫికేట్ ఏ కంట్రీది ఉందో మీరు అక్కడికే ఉండాలి. అవును. ఇండియన్ బోర్న్ అయితే మీకు ఇక్కడ ఈ స్టేట్‌దైనా ఏదో ఒకటి మీకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు అయ్యారు. కమిషనర్ ఆఫీస్‌కి తిరగడం అలా జరిగింది. వాళ్ళు ఢిల్లీ కూడా వెళ్ళేసొచ్చారు. ఇలాంటివన్నీ జరిగేటప్పుడు నాకు డౌటొచ్చింది. అంతేకాని వాళ్ళు క్లియర్‌గా నేషనాలిటీ పాకిస్తానీ ఉంది కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారనేది మాత్రం నాకు అప్పటికి అంత క్లారిటీ లేదు. ఈ పహల్గామ్ టైమ్‌లో మాత్రం వాళ్ళు ఇంకా భయపడిపోయారు. ఎందుకంటే అప్పుడే ఇష్యూ చేశారు కదా! పాకిస్తానీస్ ఇక్కడ ఎవరు ఉండకూడదు వెళ్ళిపోవాలని. కాకపోతే వాళ్ళు ఒక్క ధైర్యంతో ఎందుకున్నారంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులున్నాయి. వాళ్ళ దగ్గర పాన్ కార్డులున్నాయి. వాళ్ళ దగ్గర ఓటర్ ఐడీస్ ఉన్నాయి. వాళ్ళైతే యాక్చువల్లీ సిటిజన్స్ లాగానే ఉండిపోయారిక్కడ. హ్మ్. వాళ్ళ పేర్లు మార్చుకున్నారు వాళ్ళు. వాళ్ళేం చేశారు, వాళ్ళ మదర్ పేరు యాస్ పర్
పాకిస్తానీ పాస్‌పోర్ట్ గాని, ఇప్పుడు ఫహద్‌కి ఇష్యూ చేసిన ఆ గవర్నమెంట్ డాక్యుమెంట్ కానీ, అందులో ఫరీసా షాహీద్ అని ఉంది. కానీ ఆమేమో ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇవన్నీ కూడా ఫరీసా షాహీన్ అనే పేరు మీద చేసుకుంది. బాబోయ్! అంటే మన స్టేట్‌లో ఎంత దొంగ వ్యవస్థ నడుస్తోంది. దేశద్రోహులకు ఇక్కడ ఇంత మద్దతిచ్చే నాయకులు, అధికారులు పనిచేస్తున్నారంటే మస్తు షేమ్‌గుంది. ఇదే కాకుండా వాళ్ళ ట్రైబ్ పేరన్నమాట గోందల్ అని. అంటే వాళ్ళందరి పాస్‌పోర్ట్‌ల మీద, డాక్యుమెంట్‌ల మీద మొహమ్మద్ అఖిల్ గోందల్, బిలాల్ అఖిల్ గోందల్, గజ్నా అఖిల్ గోందల్, ఇట్లా ఫహద్ అఖిల్ గోందల్ అని ఇట్లా పేర్లున్నాయి. వాళ్ళు ముగ్గురు ఏం చేశారు, వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ సిస్టర్ ఏం చేశారు, ఆ గోందల్ అనే పేరే తీసేసి వాళ్ళ ఆధార్ కార్డ్‌లన్నీ మొహమ్మద్ అఖిల్ అని, బిలాల్ అఖిల్ అని, గజ్నా అఖిల్ అని ఇలా చేయించుకున్నారు వాళ్ళు. ఆధార్ కార్డ్‌లు, పాన్ కార్డ్‌లు. వాళ్ళు ఓటర్ ఐడీలు కూడా అలాగే సంపాదించుకున్నారు. అంటే వాళ్ళు ఎల్‌టీవీలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఆధార్ ఎందుకిచ్చారంటే అంటారు. ఆహ్, బయట నుంచి వచ్చిన నేషనల్స్‌కి కూడా మనం ఇస్తాము అని. ఎంత అంత నేషనల్స్‌కి ఇచ్చినా పాకిస్తానీస్‌కి కండిషన్ ఉంది. అవును. అదే కాకుండా ఏ ఏ నేషనల్స్‌కి ఇచ్చినా కూడా ఇట్స్ ఎ టెంపరరీ ఆధార్ కార్డ్. ఓన్లీ అడ్రెస్ ప్రూఫ్‌కి మాత్రమే వాడుకోవాలి. అంతేగాని అవును. మనం వాడుకునేంత ఆఫీషియల్స్‌గా వాళ్ళు వాడుకోలేరు. అవును. పాన్ కార్డ్ కూడా మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికే ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఎల్‌టీవీలో ఉన్నవాళ్ళు ఎవ్రీ 6 మంత్స్ వెళ్లి రెన్యూ చేస్తూనే ఉండాలి. అవును. పర్మనెంట్ బ్యాంక్ అకౌంట్స్ కూడా లేవు. యాస్ పర్ ద ఎల్‌టీవీ డాక్యుమెంట్ బై ఇట్‌సెల్ఫ్. కాబట్టి ఇవన్నీ ఉండగా కూడా దే హావ్ దేర్ డాక్యుమెంట్స్ మేడ్ ఇన్ ఎ వేకి వాళ్ళు ఇండియన్స్ అని. వాళ్ళు ఇండియన్స్ అని చెప్పేసి ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్స్ తీసుకుంటున్నారు. బ్యాంక్‌లో లోన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇండియన్ రైట్ అండి. ఆఫ్ యూ నో కాస్టింగ్ యువర్ వోట్. అది కూడా వాళ్ళు చేస్తున్నారు. బీయింగ్ పాకిస్తానీస్. అదే ఒకటి పెద్ద క్వెషన్ ఇప్పుడు మనకి. ఇది గాని మీకు తెలిసింది అని తెలిసిన తర్వాత బయట చెప్పొద్దని గాని అట్లేమన్నా థ్రెటనింగ్స్ చేసారా? లేదండి. ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది ఏందంటే ఆహ్, తినకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది. ఇంకోసారి తిను ఏం చేయలేడు. హ్మ్. అంటే ఒక సిట్యుయేషన్ కదా! ఇప్పుడు ఒక్కసారి మీకు డివోర్స్ అవుతే ఇంకోసారి మీరు చేయలేరు. మీ సొసైటీ ఒప్పుకోదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఇదేం చేయలేదు. ఇప్పుడు కూడా నేను బయటికి ఇలా వస్తాననే దానికి వాళ్ళు ఎప్పుడు దే మస్ట్ హావ్ నాట్ థాట్ అండి. నేనిలా బయటికొచ్చి, ఇలా బయటకొచ్చి మాట్లాడతాను, ఇలా ఎస్కలేట్ చేస్తాను ఇవన్నీ పాకిస్తానీస్ అని వాళ్ళ ఐడెంటిటీస్ నేనెప్పుడైనా బయట పెడతానని ఐ డోంట్ థింక్ వాళ్ళెప్పుడైనా అనుకోనుండొచ్చు. ఎందుకంటే అనుకోనుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇలా కాదు కానీ వీళ్ళు అనుకునేటట్టు ఏదో సూట్‌కేస్‌లో దొరికేదాన్నేమో. బట్ డెఫినెట్‌గా. యెస్. ఇంకోటి మీ మదర్ చనిపోయినప్పుడు ఏం జరిగిందసలు? మా మదర్ చనిపోయినప్పుడు నేను ముస్లింగానే ఉన్నాను. నేను మా ఇంటికెళ్ళినా నేను బుర్కా వేసుకొనే వెళ్ళాలి. నేను ఆఫీస్‌కెళ్ళినా నేను బుర్కా వేసుకొనే ఎళ్ళాలి. మా మదర్‌కి ఇప్పుడు రైట్స్ చేస్తారు కదా! మీరు బొట్టు పెట్టుకోవాలి. హ్మ్. చనిపోయిన తర్వాత అవి చుట్టూ తిరుగుతారు, చేస్తారు, పూజలు చేస్తారు. ఇంట్లో హోమాలు చేస్తారు. ఒక 11థ్ డే చేసినప్పుడు, అవును. 21 డేస్ చేసినప్పుడు. అలాంటివి చేసినప్పుడు నేనెళ్ళలేను. నేను ఆ హోమంలో ఐ కెనాట్ ఈవెన్ సిట్ దేర్. నేను బొట్టు పెట్టుకోలేను. నేనేం చేయలేను. అండ్ దెన్ 11 మంత్స్ సెర్మనీకి కానీ, ఆ 1 ఇయర్ సెర్మనీకి కూడా నన్ను వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే అక్కడ చేసేవి హిందూ ఇది. నేను బై చాన్స్ వెళ్ళేసొచ్చినా నేను దాని తర్వాత దెబ్బలు తినాలి. కొట్టేవాళ్ళా? కొట్టేవాడని. చాలా. చాలా ఫిజికల్ అబ్యూస్ కూడా నేను గో త్రూ అయ్యాను. వాళ్ళ మదర్‌కి, వాళ్ళ ఫ్యామిలీలో అందరికి చెప్పినా కూడా వాళ్ళ మదర్ ఇంకా తెలిసిందే కదా! ముందే నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ సన్ గురించి మీరు చెప్తే షీ వుడ్ స్టిల్ నాట్ యాక్సెప్ట్. నా కో సిస్టర్స్‌కి చెప్పుకున్నా కూడా వాళ్ళు అడిగినప్పుడు ఆమె రియాక్షన్ ఏంటంటే, ఈమె వచ్చేసి నిన్ను బ్లేమ్ చేస్తుంది. చూసుకో. అంటే మళ్ళీ వాడొచ్చి నన్ను కొట్టాలని. ఇది వాళ్ళ యాటిట్యూడ్ అండి. ఇంకొకటి విన్నామంటే ఇలాంటి ఫ్యామిలీస్‌లో మిగిలిన మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ చేస్తారు అని అలాంటియేమన్నా ఎదుర్కొన్నారా మీరు? అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆ! అంటున్నారా? వాళ్ళ ఫ్యామిలీ నుంచి. నాకెప్పుడు అంత టైమే దొరికిపోయేది కాదండి. ఐ హావ్ టు గో టు వర్క్ కదా! నైట్ షిఫ్ట్ చేసేదాన్ని. మార్నింగ్ వస్తాను. మార్నింగ్ పిల్లల్ని స్కూల్, కాలేజ్ పంపించేసి నేను పడుకోవాలి. మళ్ళీ లెవ్వాలి. మన పని మనం జేసుకోవాలి. నేను చేయకపోతే మా పాప ఎప్పుడైనా వంట చేసిస్తది. దాని తర్వాత మళ్ళీ లెవ్వాలి. ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. వీకెండ్స్ దొరుకుతుంది. ఫ్యూ అవర్స్ మాత్రమే ఎవరితోనైనా కలిసినా. దాని తర్వాత మళ్ళీ ఇంకా వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అంతే. దాని తర్వాత మళ్ళీ నాకెవరితో ఏ కనెక్ట్ ఉండదు. కళ్యాణి గారు ఇప్పుడు తనని రిమాండ్‌కి పంపించారు. రిమాండ్‌కి పంపించారు అన్నంత మాత్రాన తనకు శిక్ష పడ్డట్టు కాదు.
అంటే పోలీస్ వ్యవస్థలోనే, మన అధికారుల్లోనే అంటే ఆధార్ కార్డ్‌లు గాని, బ్యాంక్ గాని ఇక్కడ ఇది మొత్తం కరప్టెడ్ అని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. తనకు శిక్ష పడుతుందా? అసలు శిక్ష పడ్డా తినకు న్యాయం జరుగుతుందా? అసలు ఇలాంటి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పాకిస్తానీ ముస్లింలని తెలిసిపోయింది. వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మీ పోరాటం ఈ అమ్మాయికి న్యాయంతోనే ఆగిపోతదా? ముందెలా ఉండబోతోంది? లేదమ్మా ఇప్పుడు వాడికి ఎట్లాగో రిమాండ్ చేశారు. రిమాండ్ చేశారు ఫస్ట్ వాడికి శిక్ష తర్వాత పడుతుంది కన్ఫర్మ్‌గా. కానీ ఇప్పుడు వాడిని రిమాండ్ చేయడం ఫస్ట్ మనకి ఒక విధంగా సంతోషం. ఎందుకంటే అవును. వాడిని ఫస్ట్ మొన్న వాళ్ళు వదిలేసినా వీళ్ళు పట్టుకున్నారు. మనం మళ్ళీ ఫైట్ గట్టిగా ఉన్నాము. అర్థమైపోయింది. వెంటనే తీసుకెళ్ళి లోన వేశారు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బెయిల్ ట్రై చేస్తారు. మనం అపోజ్ చేస్తాం. ఇదంతా జరుగుతది ప్రాసెస్. వీడిని కస్టడీ తీసుకుంటారు. ఏం జరుగుతుందో తర్వాత. కానీ వాడికి పాకిస్తాన్‌కి పంపించేదాకా మేమెవ్వరం ఆగం. ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ కూర్చున్న ముగ్గురైతే అసలు ఆపరు. ఎంతవరకైనా ఎళ్తాం. ఢిల్లీకైనా ఎళ్తాం, ఎక్కడికైనా ఎళ్తాం, ఎవరినైనా కలుస్తాం, ఏ మినిస్టర్స్ అయినా కలుస్తాం, ఏ అధికారులైనా కలుస్తాం. అందరూ కరప్టెడ్ అధికారులే ఉంటారు కదా! అవును. ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గరైతే మంచిగున్న ఎక్కువ మంచోళ్ళు ఉండొచ్చు, చెడోళ్ళు అవును. ఉంటారు. అన్ని దగ్గర మంచి ఉంటారు. కానీ వాళ్ళున్నారు కాబట్టే ఇప్పుడు ఆయన రిమాండ్‌కెళ్ళాడు గదా! లేకపోతే అయ్యేది గాదు. అంటే మంచి వాళ్ళు చెప్తా అది కూడా అవుతేమో అవును. అయింది కదా! అయినప్పుడు మనం మంచి వాళ్ళని కూడా ఉంటారు. వాళ్ళని కలుస్తాం. చెడ్డవాళ్ళు, మంచి వాళ్ళని మనం డిఫరెన్షియేట్ చేయక్కర్లేదు. ఎక్కడ న్యాయం జరగాలో అక్కడ ఖచ్చితంగా అన్యాయం ఉన్నప్పుడు న్యాయం కూడా చేయాలని కొంతమంది ఉంటారు. సో మేము వెళ్లి ఫైట్ చేస్తాము. మేము ఎవరిని వదలము. మేము గట్టిగా అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. ఏం వదలం. ఇవాళ ఇక్కడితో అయిపోయిందని అస్సలేం లేదు. ఇవాళ ఈ అమ్మాయి బయటకొచ్చేస్తే ఇంకెంతమంది వస్తారో తెలీదు. రావాలి. వాడి వల్ల సఫర్ అయ్యారా, వేరే వాళ్ళు సఫర్ అయినా వస్తారు. ఇంకా ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ సిటీలో వాళ్ళందరిని కూడా పాకిస్తాన్ పంపియండి. ఎక్కడెక్కడ వాళ్ళు అంటే బయట ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అంటే అక్రమ వలసదారులందరిని కూడా పంపియండి. ఇక్కడ మాకొద్దు. మా ఇండియాలో మేము అందరిని పెంచి పోషించడానికి లేము. ఇక్కడ శుభ్రంగా సంపాదించుకొని 2,00,000, 3,00,000 నెలకు తింటూ, నెలకి చేస్తూ మన ఇంట్లో పిల్లల్ని కొట్టి, మన వాళ్ళని బాధలు పెట్టి, మనల్ని ఇబ్బంది పెట్టి, మన తిండి తిని మన కన్నమే మనకి కన్నమేయడం అలాంటి వ్యవహారం మేము యాక్సెప్ట్ చేయం ఇక్కడ ఇండియాలో. అవసరం లేదు. పంపించండి. అంతే. నువ్వు వెళ్ళిపో అంతే. గో బ్యాక్ టు ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు. వెళ్ళిపోవాల్సింది నువ్వు పాకిస్తాన్‌కెళ్ళే వరకు మేము ఫైట్ చేస్తాం. ఎంత వరకైనా పోరాటం చేస్తాం. ఎంత ఫైట్ అయినా చేయగలిగినంత వరకు మా శక్తి మేరకు. దానిలో ఎన్ని హర్డిల్స్ వచ్చినా మేము తీసుకుంటాం. పర్వాలేదు. కానీ ఈ అమ్మాయి త్రూ మన దేశ భద్రతకి ఏమైనా జరగబోయేదేమో. వాడి స్లీపర్ సెల్లా తెలీదు. వాడి ఫ్యామిలీ స్లీపర్ కదా! సెల్లా తెలీదు. వాడి 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 రిలేటివ్స్ స్లీపర్ సెల్స్ ఉన్నారో మనకు తెలీదు. ఇది ఎలాంటి ఇష్యూ అవుతుందో కూడా మాకు తెలీదు. ఏది బయటకొస్తుందో తెలీదు. మా అనుమానం అయినా సరే వాడెవడు అసలు ఇక్కడ రావడం. వాడికేం పని? వచ్చాడు. ఓకే. ఇక్కడ ఇచ్చేస్తారా అన్నిని? ఎప్పుడో వచ్చేసి ఇచ్చేస్తారా? వాడు ఎట్లాంటి పనులు చేస్తున్నాడో ఎవరికి తెలుసు? దానికి కొంచెం కూడా నిఘా లేదా? ఒకవేళ మేము అనుమానంతో మేము అప్పజెప్పినా కూడా వదిలేస్తారా? ఇట్లాంటివన్నీ చేసినప్పుడు మేమెందుకు ఊరుకుంటాం? మేము వదలమండి. ఆపం. ఈ అమ్మాయి తర్వాత కూడా ఇంకా ముందు ముందు ఏమొస్తాయి అన్నీ మేము పోలీసులకి ఎంతవరకు మా సహాయం ఇవ్వగలం మేమిస్తాం. పోలీసుల దగ్గర నుంచి మేము కూడా ఏ విధంగా తెలుసుకోగలమో తెలుసుకుంటాం. మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఎక్కడికైనా వెళ్తాం. మేము ముగ్గురం అయితే ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాం. ఇది తీసుకున్నప్పుడే. ఎందుకంటే ఏదైనా తీసుకుంటే ఫైనల్ లాస్ట్ ఏదైనా వచ్చే వరకు ఫలితం ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రయత్న లోపమైతే లేకుండా మేము చేస్తాం. తర్వాత భగవంతుడు ఉన్నాడు. కృష్ణ భగవాన్ ఎప్పుడు కూడా ఏం చెప్పాడు? "నువ్వేం చేయాలో చెయ్యి. నేను ఇచ్చే ఫలితం నేను అవును. ఇస్తానన్నాడు." ఇవాళ కృష్ణాష్టమి. ఖచ్చితంగా దేవుడు మాకు నిజంగా మా కళ్ళకు ముందు దేవుడు ఉన్నాడు కాబట్టే వాడిని అక్కడ తప్పు పెంచినా మళ్ళా వాడిని మాకు చూపించాడు. సో మేము దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. మన ధర్మాన్ని నమ్ముతాం. ఈ అమ్మాయి కూడా మళ్ళీ తిరిగి ఇదే ధర్మంలోకి రావడం చాలా హర్షణీయం, సంతోషం. అమ్మాయిని గర్వాప్సి చేస్తాం. అమ్మాయే ఇష్టంతో తీసేసింది అన్ని. అమ్మాయికి మేము బొట్టు పెట్టాం. హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా మేము మళ్ళీ హిందూగానే మేము పిలుచుకుంటాం. హిందూగానే తీసుకుంటాం. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అన్నీ గాదు. కానీ ఒక పిల్ల మళ్ళా మన ఇంటికి మంచిగా వచ్చింది. మన ఆడపిల్ల. ఆ అమ్మాయిని మనం గౌరవిద్దాం. అమ్మాయికి ఏ హెల్ప్ చేయగలమో చేద్దాం. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన పని మనం చేయాలి. తర్వాత ఏం జరిగినా పర్వాలేదు. కానీ మనమైతే తప్పులు చేయట్లే కదా! మన ప్రయత్న లోపం లేకుండా న్యాయం కోసం, ధర్మం కోసం ని ని నియమ నిబద్ధతలతో పనిచేయాలి. ఇది నేను చెప్పగలిగేది. అదే పని చేస్తాం. ఈ రోజుతోని ఈ పోరాటం ఆగిపోతది అనుకోకండి. ఇంకా చాలా మంది వస్తారు. కాల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరో ఒక అమ్మాయి చేసింది. 18 ఇయర్స్ అయిందంట. వాడేదో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎవరో చెప్పారు. అదేం వస్తదో కేస్ తెలీదిప్పుడు. నాకింకా వేరే చెప్తున్నారు. అని చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు చాలా మందొస్తారు. సో, రావాలి. ఇక్కడ సరిపోదు. కాబట్టి ఎవరమ్మా? ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి కాబట్టి, ఈ అమ్మాయికైనా, మా విశాల్‌కైనా మేమందరం ఒక ఒక గట్టిగా సంఘటితంగా ఉన్నాం మేము. మేము కలిసే పని చేస్తాం. కలిసే బయటికి తీసుకొస్తాం. ఎవరి వల్ల ఏమవుతుందో చెప్పలేమండి. చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అన్నారు. పెద్ద పాములు కూడా చిన్న చిన్న చలి చీమలతోనే చనిపోయాయి. మేము చిన్న చలి చీమలే కావచ్చు. కానీ పెద్ద పాముని కూడా కుట్టగలుగుతాం. అదే పని చేస్తున్నాం మేము. అదే పని చేస్తాం. ఓకే. విశాల్ గారు మీరు చెప్పండి. అంటే తనని గర్వాపిసి చేశారు. చాలా సంతోషం. తనంతట తానే వచ్చింది. ఇంకా
ఒక పెద్ద కుట్ర అంటే పాకిస్తానీలు తెలంగాణలో లేరు అని మాట్లాడే వాళ్ళందరికీ అరే భయ్ ఇక్కడే శంషేర్‌గా బతుకుతున్నారు. మీరేం జేస్తున్నారు అన్నట్టుగా చూయించారు. ఇప్పుడు బై ఫ్యూచర్ ఒక క్వెషన్. ఈ డాక్యుమెంట్ ఏదైతే గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉందో, గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ డాక్యుమెంట్ లో 4th నంబర్ లో నేమ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అని ఉంటది. 4th నంబర్. ఓకే. అది నిల్ అని ఉంది. 2018 డాక్యుమెంట్ ఇది. 2018 లో దాంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ నేమ్ లో నిల్ అని ఉంటది. కానీ అక్కది పెళ్లి 2016 లో అయింది. రిజిస్టర్డ్ మ్యారేజ్. అంటే వాళ్ళ దాంట్లో ఎట్లా చేసుకుంటారు అట్లా. సో 2016 లో అయింది. 2016 లో అయినప్పుడు 2018 లో గవర్నమెంట్ ని కూడా మోసం చేసిండు. ఆ తర్వాత 9th దాంట్లో ఆక్యుపేషన్ లో స్టూడెంట్ అని పెట్టారు. ఎందుకంటే వీసా కోసం గావచ్చు మేబీ. లేదు ఇది వీసా గురించి అని కాదు. వీసా యాక్చువల్‌గా ఎల్టీవీ ఉంది. కాకపోతే నేను స్టూడెంట్ అని పెట్టాడు ఆక్యుపేషన్. 2018 లో 2010 నుంచి వాడు వర్క్ చేస్తున్నాడు కంపెనీస్ లో. చాలా కంపెనీస్ లో వాడు మారాడు. చాలా కంపెనీస్ నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. అంటే గవర్నమెంట్ కి కూడా వాడు చీట్ చేస్తున్నాడు. అంటే ఒక గవర్నమెంట్ నే చీట్ చేస్తున్నాడు అంటే వాడు దేశాన్ని ఎన్ని చీట్ చేయొచ్చు, ఒక అమ్మాయిని ఎంత చీట్ చేయొచ్చు. సో ఇది లవ్ జిహాద్ ఒకటే కాకుండా ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ కూడా చాలా ఉంది దీంట్లో. ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్ కూడా. ఎందుకంటే వాడు ఉండే ఏరియా కూడా లంగర్ హౌస్ ఏరియా, నియర్ బై అంతా డిఫెన్స్ ఏరియా ఉంది. సో డిఫెన్స్ ఏరియా నుంచి వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఏదైనా పాస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంకోటి వాళ్ళ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఫహాద్ అని ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో, ఆ పర్సన్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అఖిల్, బిలాల్ అఖిల్. సో ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఓపెన్ చేసి చూస్తే 2014 లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో ట్యాగ్ చేసింది వాడు అసద్ హుసేన్ అని ఒక పర్సన్ ని. అసద్ హుసేన్ ఐడీ ఓపెన్ చేసి చూస్తే ఈస్ ఎ పాకిస్తానీ డిఫెన్స్ పర్సన్. సో ఒకసారి మాకు ఆ పాకిస్తాన్ స్క్రీన్ షాట్‌లు షేర్ చేయగలుగుతారా అన్న? స్క్రీన్ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. స్క్రీన్ షాట్ కూడా ఉంది. ఓకే. సో ఈ అసద్ హుసేన్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నాడో కదా ఆయన పాకిస్తానీ డిఫెన్స్ పర్సన్. సో ఆ పాకిస్తానీ డిఫెన్స్ పర్సన్ కి ఈయనకేం లింక్? ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చేసిండో ఇక్కడ నుంచి లింక్స్ ఉన్నాయంటే ఇక్కడ నుంచి సంబంధించిన ఏదైనా ఉండొచ్చు. వీఐపీ మూవ్‌మెంట్స్ ఉండొచ్చు, లేకపోతే అవును. ఏదైనా మన ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, అకేషన్స్ ఉండొచ్చు, ఫెస్టివల్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇదంతా సంబంధించిన దాని మీద కూడా ఒక థ్రెట్ అనేది ఉంటది 100%. అది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ పోయి, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి ఏదైనా కావచ్చు. సో పహల్గామ్‌లో వచ్చిన టెర్రరిస్టులు కూడా ఎవరు కూడా ఇక్కడ తల మీద రాసుకొని రాలేదు. అవును. ఆమె టెర్రరిస్ట్ అని. సో వీళ్ళలాగానే ఉండేవాళ్ళు కూడా. సో మేబీ వీళ్ళు కూడా అదే సంబంధించినోళ్ళు ఉండొచ్చు అని మేము కూడా అనుకుంటున్నాం. స్లీపర్స్ అలే ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇవ్వచ్చు, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ క్యాష్ అని ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు లీడ్ చేసేది కూడా చాలా లగ్జరీ లైఫ్. ఈరోజు మన ఇండియన్స్‌లో మన స్టూడెంట్స్ చాలా మంది డిగ్రీ చదువుకొని మాస్టర్స్ చేసి వాళ్ళకే జాబ్స్ లేవు. అసొంటిది వాడు 10th అయిపోయిందన్నాడు. ఆ తర్వాత ఇంటర్ ఇంకా డిగ్రీ వాడు యూపీలో చేసినా అని చూపిస్తున్నాడు. 2009, 10, 11, 12 వరకు. సో రేపు ఎల్లుండిలో మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వస్తది. దట్ ఆయన డాక్యుమెంట్స్ కూడా ఫేక్ అని. అఫీషియల్ కన్ఫర్మేషన్ గురించి ఆగినాం మేము కూడా. ఆయన డాక్యుమెంట్స్ కూడా ఏదైతే వాడు అప్లై చేసిన డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, ఇంటర్ సర్టిఫికేట్ ఉంది, అది కూడా ఫేక్ అనే మేము నమ్ముతున్నాం. 10th సర్టిఫికేట్ గురించి నేను కామెంట్ చేయను. ఎందుకంటే దాని గురించి నా చేతిలో లేదు. నాకు తెలియదు అది ఇంకా. సో రెస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని, వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఎల్టీవీ మీద ఉన్నాడో లాంగ్ టర్మ్ వీసా అట్లాంటి వానికి ఆధార్ కార్డ్ ఉంది. ఓటర్ ఐడీ ఉంది ఈరోజు. ఆ ఓటర్ ఐడీ కూడా నా దగ్గర ఉంది. అంటే అంతగానం అంత డాక్యుమెంట్ ఫెయిల్యూర్ సంపాదించిండ్రు. అంత డాక్యుమెంట్స్ ఇప్పుడు మనం ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ చేంజ్ చేయాలంటేనే ఒక గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలా. అవును. అసొంటిది వీళ్ళకి ఇన్ని డాక్యుమెంట్స్ అంత ఈజీగా ఎట్లొస్తున్నాయి? అంత ఈజీగా అంటే గవర్నమెంట్ అంత ఈజీగా వాళ్ళకి ఎట్లా చేస్తుంది? ఇంకోటి పహల్గామ్ అటాక్ తర్వాత పంపించాలన్న తర్వాత వీళ్ళు అంత ఈజీగా అంత దాసుకొని ఎట్లున్నారు? అంటే వీళ్ళ రికార్డ్స్ మన డిపార్ట్‌మెంట్ వాళ్ళ దగ్గర లేదా? లేకపోతే డిపార్ట్‌మెంట్ వాళ్ళు చూసి వదిలేసిర్రా? అనేది చాలా పెద్ద క్వెషన్ మార్క్ ఇది. సో ఇక్కడ తను చెప్పినట్టుగా నేను డైవోర్సీ అమ్మా. నేను నా హస్బెండ్ పేరు తీసేసి ఎక్స్ హస్బెండ్ నేను ఇప్పుడు తీసేసి నాకు డైవోర్స్ అయిపోయిన తర్వాత నాది మా నాన్నగారు పేరు పెట్టుకోవడానికి నేను ఎన్ని కష్టపడ్డా నాకు తెలుసు. నాకే అవును. తెలుసు. సో వాళ్ళకి ఎట్లా వచ్చింది? వాళ్ళకి అంత ఈజీగా ఎట్లా అయిపోతుంది? ఇంకొకటి తను చెప్పిన రైస్ చేసిన దానిలో 10th క్లాస్ పైన ఇప్పుడు వాడు ఏ విధమైన సంబంధం లేదు ఎవరితో పాకిస్తానీ వాళ్ళ బ్రదర్ తో అది ఉంది కదా ఏమీ లేదు అనుకుంటే 10th క్లాస్ పైన 2 లక్షల శాలరీ ఎవరికి రారు? వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ కంపెనీలో వాళ్ళకి లింకులు ఎక్కడెక్కడ నుంచో సెట్ అవును. చేసి వీళ్ళు లేకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి? వీడికి డబ్బులు అయితే పని చేయడు కదా. డబ్బు తెప్పించుకొని అన్ని చేసుకొని వాడు ఏదైనా చేస్తున్నాడా లేదన్న దానికి కూడా వీళ్ళు లీడ్ ఉంటది. వీళ్ళు లీడ్ చేస్తున్నారని అనుకోవచ్చు కదా. ప్లస్ ఇంకోటి నేను 2 lakhs శాలరీ అన్నది మామూలుగా నేను ఇస్తానండి 10th క్లాస్ స్టూడెంట్స్ చాలా మందిని. ఇచ్చేమని చెప్పండి.
చాలా మంది ఉన్నారు మా ఇళ్లలో, కొంతమంది మా చుట్టాలు, మా వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఖాళీగా. అందరూ చెప్తుంటారు ఏదైనా జాబ్ పెట్టించండి. నేను ఇస్తాను, ఇవ్వని చెప్పండి. అదే కంపెనీ వాడికి, ఎవరైతే కంపెనీ ఇచ్చాడో వాడికి ఇమ్మని చెప్పండి. మా పిల్లల్ని పంపిస్తాం. 10th క్లాస్ లో జాబ్లు ఇస్తారు, 2,00,000 శాలరీ. ఎంత కమ్యూనికేషన్స్ బాగున్నాయంటే వాడివి. ఈ అమ్మాయికి చెప్పండి, అవును కమ్యూనికేషన్స్ బాగున్నాయి, పాకిస్తాన్ కి ఇండియాకి కమ్యూనికేషన్స్ బాగున్నాయి కాబట్టి వాడికి ఇచ్చారు 2,00,000 శాలరీతో. ఎట్లా ఇస్తారండి? ఏ విధంగా ఇస్తారు? ఏ విధంగా తీసుకోగలడు వాడు? పాకిస్తాన్ ఒక ముస్లిం వచ్చి ఇక్కడ ఉంటే 2,00,000 శాలరీలో లావిష్ లైఫ్ సంపాదించుకొని లావిష్ గా ఉంటూ చక్కగా ఇక్కడ ఉండడానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాడేదో పేకు తెచ్చుకొచ్చి పెట్టేస్తాడా? మేము కూడా బోల్డ్ మందిని పంపిస్తాం, మాకు కూడా ఇవ్వండి. మరిదే కంపెనీలో వీళ్ళకి లింక్స్ ఉంటాయి. కాకపోతే వాడికి ఎవరు ఇవ్వరు. వాడు పని చేయడు కదా, లేకపోతే ఎందుకు చేస్తాడు ఎవడైనా? ఖచ్చితంగా ఇందులో ఏదో ట్రాప్ ఉందండి. ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ అమ్మాయితో పాటుగా సంథింగ్, ఈ అమ్మాయి లక్ బాగుండి ఐబీ కాలనీ తను తీసుకొని వెళ్ళి చేసింది. ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇందులో వీళ్ళు ఎవరైతే నేమ్ రాశారో, ఇప్పుడు ఫహాద్ అఖిల్ గోండాల్, అంటే గోండాల్ అనేది వీళ్ళ నేమ్, అంటే వీళ్ళ సర్ నేమ్ లాగా. రైట్. సో వీళ్ళు ప్రతి దగ్గర వీళ్ళ డాక్యుమెంట్ లో, అంటే ఏదైతే వీళ్ళు సిటిజన్షిప్ కానీ ఎల్టీవీ కానీ అన్నిట్లో ఇది ఉంది. కాకపోతే మళ్ళీ వీళ్ళ ఓటర్ ఐడి చూస్తే, ఓటర్ ఐడిలో ఓన్లీ వాళ్ళ పేరు ఉంటది, వాళ్ళ ఓటర్ ఐడి కూడా ఉంది. వాళ్ళు ఓటు కూడా చేశారేమో. మన వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. గోండల్ అన్న పేరు ఏదైతే ఉంటది కదా, అది తీసేసారు. అంటే వీళ్ళు ఎన్నైతే వీళ్ళకు ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఐడి కార్డ్స్ కానీ లేకపోతే ఏదైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా ఉండొచ్చు, అన్నిట్లో కూడా గోండాల్ అన్న వర్డ్ తీసేసారు. తీసేసే వీళ్ళు ఈ అన్ని ఐడి కార్డ్ సంపాదించారు. సో దేనికైనా బేసిక్, ఇప్పుడు అంత ఈజీగా ఇది రాదు. ఎలక్షన్ కార్డు కూడా, దానికి కూడా కావాల్సింది ఒక ఆధార్ కార్డు, ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు, లేకపోతే గ్యాస్ బిల్లు, ఏదో ఒకటి కావాలా. సో ఇవన్నీ అంత ఈజీగా ఎట్లా వస్తున్నాయి వాళ్ళకు? వాళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ కానప్పుడు అలా గ్యాస్ కనెక్షన్ ఎట్లా వచ్చింది, వాళ్ళకి ఆధార్ కార్డ్ ఎట్లా వచ్చింది అనేది చాలా పెద్ద సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ. ఎవరు చేస్తున్నారు సపోర్ట్ ఇక్కడ ఇవన్నీ ఇవ్వడానికి? అంటే అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి, ఇక్కడ ఎవరు చేస్తారు? సంథింగ్ ఏదో ఉంది, లేకపోతే అంత ఈజీ కాదు కదా. నాకే ఇవ్వరమ్మా, మీకే ఇవ్వరు, అవి లేవు ఇవి లేవంటారు. వాళ్ళ లోన్స్ కూడా ఉన్నాయట, వాళ్ళకి లోన్స్ ఇప్పిస్తున్నారు. ఈఎంఐ దగ్గర 20 lakhs ఈఎంఐ తీసి ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా లోన్లు తీసుకుని కార్లు గీర్లు బైక్లు గీట్లు కొనుక్కున్నారు. మరి అవన్నీ ఎట్లా వచ్చి మనకే ఇవ్వడానికి 100 సార్లు అడుగుతారు. మీరేంటి మీ తాలూకా మొత్తం సివిల్ స్కోర్ ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అని ఎన్ని నరకం చూపిస్తారు మనకి. వీళ్ళ కోసం ఒక సిస్టమే పనిచేస్తోందేమో. పనిచేస్తుంది, క్లియర్ గా పనిచేస్తుంది. వాడు ఇక్కడే ఉన్నాడంటేనే అర్థమవుతుంది కదా మీకు. 10th క్లాస్ తో అన్ని డబ్బులు ఎవరు సంపాదించారు. అసలు అలా సంపాదించేది ఉంటే ఈ రోజు ఇంత లొల్లెందుకు? ఇంత లొల్లి లేదు కదా. అదే మనకు అర్థమవుతుంది, అక్కడే అర్థమవుతుంది. వీడివన్నీ ఫేక్, అన్ని ఫేక్. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సంథింగ్ ఏదో ఉంది అక్కడ, అక్కడ సంథింగ్ ఫిషీ అంతే, ఏదో ఉంది. అది ఏంటి అన్నది ఒక విధంగా ఇది కనెక్షన్స్ ఎక్కడెక్కడ నుంచో బయటకు వచ్చినాయి. ఈ బయటకు వచ్చిన దానికి ఈ అమ్మాయి బలయింది ఒక విధంగా. ఈ అమ్మాయి బలైన తర్వాత ఈ అమ్మాయి ద్వారా ఒక పెద్ద ఇష్యూ, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ బయటకు వచ్చింది. ఇప్పుడు అదే అంటున్నా, తను బలవ్వలేదు, వాళ్ళ గుట్టు బయటికి తీసుకురావడానికి ఒక వెపన్ అయింది. ఒక పావైంది. ఎస్, కానీ ఏదైనా కానివ్వండి అమ్మా, బలైనట్టే తన లైఫ్ పోయిందిగా. 10 years వాడితో ఎంత నరకం చూసి, 10 కాదు 13 years అనుకుంటా, ఆల్మోస్ట్ 13 years. 13 years అమ్మాయితో ఉంటూ ఇప్పుడు వాడికి వెధవకి 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కొడుకున్నాక నీకేం పోయిగలవరా? పోనీ ఏదో అమ్మాయిని చేసుకున్నా బాగుండాలి కదా. ఆ అమ్మాయిని వచ్చేసి ఎవరితోనో తిరుగుతుంటే ఏ పిల్ల ఊరుకుంటది? మేము ఇండియన్స్ అయితే ఊరుకోరు. పాకిస్తాన్ లోని ముస్లిం ఫ్యామిలీలు 5 చేసుకుంటూ వాళ్ళు ఊరుకుంటారు, మేము ఊరుకోం. ఆ పిల్ల అందుకే ఊరుకోలేదు. ఆ పిల్ల ఎక్కడైనా ఇండియన్ బ్లడ్ ఉంది కదా, ఉంది కదా, వేరే బ్లడ్ లేదు కదా. కోపం వస్తుంది ఆమెకి, ఎందుకు లేదు? ఆబ్వియస్లీ వస్తుంది. ఒక ఆడపిల్లకి మనం ఆల్రెడీ శక్తి ప్రతిరూపం అంటాం. ఆమె గట్టిగానే మాట్లాడుతుంది. ఆమె వెల్ ఎడ్యుకేటెడ్, అమ్మాయి మీలాగా చదువులేని ముద్దు కాదు కాబట్టి అమ్మాయికి తెలుసు అన్ని ఎట్లా చేసుకోవాలి. అన్ని చదివింది అమ్మాయి. ఎల్టీవీనే దాన్ని మొత్తం అంతా చదివింది. లాంగ్ టర్మ్ కి సార్ మొత్తం అంతా చదివి దాన్ని ఆల్రెడీ నాలెడ్జ్ తెచ్చుకొని అప్పుడు విషయాలను అప్రోచ్ అయ్యి మొత్తం అని తెలుసుకొని ఇట్లా ఉందని ఐబీకి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేశారు. వీళ్ళేమి ఈ రోజు సడన్ గా వచ్చింది కాదు, 4 రోజుల కిందట 2 నెలల కిందట వెళ్ళి చేసి వచ్చారు. వీళ్ళు చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇష్యూ బయటికి రావాలి అంటే ఒక స్ట్రాంగ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి కదా. నా దగ్గర అప్రోచ్ అయ్యారు. సో నేను వాళ్ళకి అంతా నిజం చూసి పాకిస్తాన్ అనగానే నేను ఫస్ట్ దూకేసాను. తర్వాత చూద్దాం, లేదన్నా ముందు దూకుదాం. అది కానీ పాకిస్తాన్ అనేది కన్ఫర్మ్ అయిందంటే మాత్రం ఆల్రెడీ కన్ఫర్మ్. అప్పుడు మాకు అర్థమైపోయింది వాడి గురించి అమ్మాయి అన్ని చెప్పింది కదా, అందులో ఇప్పుడు ఉన్నాయి కదా మనకి ఎవిడెన్స్. అప్పుడే ఇంకా నేను కన్ఫర్మ్ గా సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లల్ని ఎంతమందిని కోల్పోతున్నామమ్మా, ఎంతమందిని ఇబ్బందులు పడుతున్నాం, ఎంతమంది ఇంకా కోల్పోవడానికి రెడీగా ఉంటాం కదా. కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. మనం ఎంతవరకు వెళ్ళగలం అంతవరకు ఫైట్ చేస్తాం. మేమైతే ఇప్పుడు ఇంకా తను చెప్పినట్టుగా ఇంకా కొన్ని రావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత
ఇంకా గట్టిగా ఉంటుంది ఉధృతం. ఆపేదే లేదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అదే కాకుండా మన భారతదేశానికి ముప్పు కలిగించే ఏ వెధవ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. డెఫినెట్‌గా అలా జరగాలి. విశాల్ గారు ఇప్పుడు ఒక్క విషయం అంటే తను మీ దగ్గరికి అప్రోచ్ అవ్వగానే తనని తీసుకొచ్చారు. తన తరపున ఫైట్ చేస్తున్నారు. కానీ నాకు తెలిసి ఆ అమ్మాయికి ఇప్పుడే అసలు యుద్ధం మొదలైంది. సమాజం నుంచి, అయిన వాళ్ళ నుంచి. ఆల్రెడీ కట్టుకొని వాళ్ళ కొడుకు జైలుకి పోవడానికి కారణమైంది. ఇన్ని రకాల మధ్యలో తను చాలా స్ట్రాంగ్‌గా ఉండుండొచ్చు. పిల్లలు తనకెలాంటి మోరల్ సపోర్ట్ మీ వైపు నుంచి వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు స్ట్రాంగ్‌గా మీరున్నారు కాబట్టి తను నిలబడగలిగింది. రేపు ఎలా ఉంటదో తెలీదు తన భవిష్యత్తు. కాబట్టి తన విషయంలో మీరు కానీ, కళ్యాణక్క గాని, తన పిల్లల విషయంలో, తన సమాజంలో ఎదుర్కోయబోయే వాటిల్లో తనకు ఎలా మోటివేట్ చేస్తారు? ఎందుకు అంటే తిన లైఫ్‌లో ఇంక ముందు ఏ రాంగ్ స్టెప్ జరగని ఇంకొక అమ్మాయి ధైర్యంగా ముందుకు రాదు. తిను చాలా మందికి ఈరోజు ఏమంటారు ఇన్‌స్పిరేషన్. సో, ఆ విషయంలో గూడా ఒక క్లారిటీ కావాలి. ఇక్కడ దాకా యుద్ధం జరిగింది అనుకుంటున్నారు. కానీ ఒక ఆడపిల్లగా నేను తన సిట్యుయేషన్ అర్థం చేసుకుంటే ఇప్పుడే అసలు యుద్ధం స్టార్ట్. సమాజం నుంచి, చుట్టాల నుంచి నీకప్పుడు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఇంకొకరితో ఉంది గాబట్టి నీకు నొప్పొచ్చింది. లేకపోతే నువ్వు పాకిస్తానోడివని జెప్పేదా? ఇలా చాలా క్వెషన్స్ ఒస్తాయి. తనకు తన మీదే డౌట్స్ ఒచ్చి, తనను తనే బాధపడే విధంగా. ఇప్పుడు తనని ఎలా మీరు ఆహ్, మోటివేట్ చేస్తారు? ఎక్కడి దాకా తన పిల్లలకి ఎలాంటి రక్షణ ఇస్తారు? అయితే మేము ఫైట్ చేసేదంతా లీగల్లీ ఫైట్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ డాక్యుమెంటే ఫైట్ చేస్తున్నాం. ఈడ గూడా ఏదో మాట అయినేసి ఏదో మాటల మీద పనిచేస్తలేము. ఏదున్నా గూడా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ మీద పనిచేస్తున్నాం. అది గూడా. ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఇవి. సో, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అంటే ఆబ్వియస్‌గా ఫేక్ అయితే ఉండకపోవచ్చు 100%. సో, అదే నమ్మి మేము ఫైట్ చేస్తున్నాం. సో, లీగాలిటీ విషయంలో అయితే మేము 100% స్ట్రాంగ్‌గా ఉంటాం. మేము ఏది ఫైట్ చేసినా. ఇంకోటి మారల్ అంటుర్రా, ఇప్పుడు యాస్ ఎ ఇండియన్‌గా ప్రతి ఒక్కళ్ళు 100% సపోర్ట్ చేస్తారు. ఎందుకు అంటే వాడు పాకిస్తానీ. పాకిస్తాన్ అనేది మన శత్రు దేశం. మేబీ పాకిస్తాన్ సపోర్టర్స్ ఎవరైనా మనకు థ్రెట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇష్యూలో ఎవరెవరైతే థ్రెట్ చేస్తారో వాళ్ళు 100% పాకిస్తానీ సపోర్టర్స్ అనే మేము అనుకుంటాం. ఈ డెఫినెట్‌గా. దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో టాక్స్ సంబంధించి మనం కడుతున్న టాక్స్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ గూడా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ 100% పాకిస్తానీ సపోర్టర్స్ అని అనుకుంటాం. అట్లాంటి వాళ్ళతోని రక్షించడానికి 100% యాస్ ఎ ఇండియన్, యాస్ ఎ వేల హిందూగా మంది వేల మంది సపోర్ట్ చేస్తారు. Yes. ఇట్లా అట్లా కాదు చాలా వేల మంది సపోర్ట్ చేస్తారు. అన్ని ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మనకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మేము పోలీస్ వ్యవస్థతోని కూడా సపోర్ట్ తీసుకుంటాం. సెంట్రల్ నుంచి కూడా మేము సపోర్ట్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ఇట్లాంటి ఏమైనా థ్రెట్ వస్తుందంటే. ఎందుకంటే 24/7 మేము కూడా అక్కతో పాటు ఉండలేము. సో, ఉన్న అదే. కాలంలో అయితే ఎప్పుడైతే ఇష్యూ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే 100% వితిన్ మినిట్స్ మేము వెళ్ళిపోతాం. ఎక్కడున్నా గూడా అంటే నెక్స్ట్ మినిట్ మేము స్టార్ట్ అయిపోతాం. అక్క ఎక్కడుంటే అక్కడ. కాకపోతే లేని టైంలో గూడా మనకు ప్రాబ్లమ్ ఉంటది గదా! అట్లాంటి టైంలో గురించి గూడా అక్క ఎక్కడెక్కడైతుంది ఎళ్తుంది. అక్కడ గూడా మేము అక్క లైవ్ లొకేషన్ గాని అవన్నీ మేము పెట్టుకొని ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ ఉండే అంటే లోకల్ వాళ్ళకి అప్రోచ్ అయ్యి అప్పటికప్పుడు ఏది ఇష్యూ కాకుండా మేము చూసుకోనికైతే ప్రయత్నం చేస్తాం. ఫైనల్‌గా Yes. కీర్తి గారు మీరు చెప్పండి. అవును. ఇప్పుడు మీరు కోరుకునే న్యాయం ఏంటి? రేపు మీ ఫ్యూచర్‌కి మీకు జరిగిన అన్యాయానికి గవర్నమెంట్‌కి ఏం జెప్పాలి అనుకుంటున్నారు? ముఖ్యంగా నేను కోరుకునేది హిందూ అమ్మాయిలకి. ఎందుకంటే చెప్పి అలసిపోతున్నాం. మీరు అనుభవించారు గాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తేనైనా కొంచెం రియలైజ్ అయితారేమో అనే దాంతోటి. షూర్ అండి. ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్, ఆఫీషియల్స్ నుంచి అందరి నుంచి రిక్వెస్ట్ ఒక్కటే. వీళ్ళ ఫ్యామిలీ చేసిన ఇంత అంటే ఫోర్జరీస్ కానీ, డాక్యుమెంట్ మ్యానిపులేషన్స్ కానీ, వాళ్ళకి సీరియస్ యాక్షన్స్ తీసుకొని వాళ్ళని వాళ్ళ కంట్రీకి పంపించేయాలండి. ఇక్కడ ఉంచుకోకూడదు. వాళ్ళని వాళ్ళ కంట్రీకి పంపించేయాలి. అదే దట్స్ ది ఓన్లీ స్లోగన్ దట్ ఐ హావ్ రైట్ నౌ దట్ దే షుడ్ బి సెంట్ బ్యాక్ ఒకటి. ఇంకోటి అమ్మాయిలకి, హిందూ అమ్మాయిలకి అంటే మనం చదువుకున్నాం, బానే ఉంటాం, కంపెనీస్‌లో వర్క్ చేసుకుంటూ ఎవరికో ఇలా పడిపోతూ ఉంటాం. ఎంతైనా సరే ప్లీజ్ బి వెరీ కాన్షియస్. ఇలా ముస్లిం అబ్బాయిలకి మాత్రం మీరు పడొద్దు. బికాజ్ ఎనీవేస్ మన కమ్యూనిటీలో ఏమైనా అవుతే మనకు సపోర్టే కాదు. దే విల్ అట్‌లీస్ట్ బిహేవ్ ఎ లిటిల్ మెచ్యూర్డ్‌లీ. వీళ్ళ దగ్గర అలాంటివి ఏమీ ఉండదు. చాలా కేసెస్ కూడా నేను చూసాను. విశాల్ అన్నతో, కళ్యాణక్కతో మాట్లాడి కూడా విన్నాను. దట్ సూట్ కేసెస్‌లో మర్డర్స్ చేసేసి అమ్మాయిలు దొరుకుతున్నారు. ఐయామ్ గ్లాడ్ అంతకు ముందే నేను బయటికొచ్చినందుకు. సో ప్లీజ్ బీ కాన్షియస్. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. ఏదున్నా సార్ట్ చేసుకోండి మన కమ్యూనిటీతోనే. సో ప్లీజ్ నెవర్ ట్రస్ట్ ఆర్ నెవర్ ఫాల్ ఇంటు ఎ ట్రాప్ ఆఫ్ ఎ ముస్లిం మ్యాన్. రైట్.
థాంక్ యూ అక్క. అండ్ థాంక్ యూ కీర్తి గారు. అండ్ అక్క, విశాలన్న మీకెలా సపోర్ట్ ఉన్నారో, ఖచ్చితంగా మీకు ఆర్ వాయిస్ కూడా సపోర్ట్ ఉంటది. మీలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి. భారతదేశంలో ఉన్న అక్రమ వలసదారులు బంగ్లాదేశ్‌లు, పాకిస్తానోళ్ళను ముందు తరిమి కొట్టాలి. అప్పుడే మన యెస్. దేశం బాగుపడతది. దాంట్లో ఆ మూవ్‌మెంట్ తెలంగాణలో జరగడం కోసమే మీరు బయటకొచ్చారని నేననుకుంటున్నా. మీ ద్వారా అది జరగాలి. అది జరిగే టైంలో మీకెలాంటి హెల్ప్ కావాల్సొచ్చినా ఆర్ వాయిస్‌లో మేమంతా ఉన్నాము. మేము మీతోనే ఉంటాము. ఖచ్చితంగా. అండ్ ఇంకా ఒక ఆడపిల్లగా చెప్పాల్సొస్తే పిల్లలు జాగ్రత్త. ఈ ప్రభావం పిల్లల మీద పడగూడదు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ డిస్టర్బ్ అయ్యేది వాళ్ళే. అర్థం చేసుకోగలను నేను ఆ సిట్యుయేషన్‌ని. కాబట్టి ఎవరేమనుకున్నా పర్లేదు. మీకు మీ పిల్లలు, మీ పిల్లలు మీకు, మీకు మేమందరం ఉన్నాం. ఆ ధైర్యంతో ఉండండి. ముందుకెళ్ళండి. మీరు కోరుకున్నట్టుగా వాళ్ళు పాకిస్తాన్‌కి వెళ్ళిపోవాలి. వెళ్ళేదాకా పోరాటం చేద్దాం. ఇంకో అమ్మాయి ఎవ్వరు ఇలాంటి ట్రాప్‌లో పడకుండా ఉండడానికి మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. కళ్యాణక్క, విశాలన్న మీ ఇద్దరికైతే చాలా 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 థాంక్స్. ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు కీర్తి గారిని మేము ఇలా చూసేవాళ్ళం కాదేమో. ఎక్కడో ప్రాణం పోయో ఇది మన లేకపోతే బాధ్యత కదమ్మా! మన బాధ్యత. అదే చెప్తున్నానక్క. అంటే ఈరోజు చాలా మంది బాధ్యత అని సంఘాలు పెట్టుకున్న వాళ్ళని నేను చూసానక్క. అంటే వాళ్ళని నేను కించపరచడానికో, వాళ్ళని తప్పుగానో నేను మాట్లాడట్లే. కానీ కీర్తి గారి గురించి 2, 3 డేస్ నుంచి మీడియాలో వస్తోంది. ఎవరు ముందుకొచ్చారు? యెస్, మేము మీతోనే ఉన్నాము. అనుక్షణం మేమున్నాము అని ఇప్పుడు విశాలన్న కాన్ఫిడెంట్ గాని, మీరు మాట్లాడుతున్నట్టు గాని, చాలా నినాదాలతో మాట్లాడేవాళ్ళు ఈ తెలంగాణలో ఇంకో ఇష్యూని లేపి చిచ్చు పెట్టాలనుకునే వాళ్ళు కీర్తి వాగ్ గారికి ఎంతమంది సపోర్టొచ్చారు? అందుకనే చెప్తున్నాను. సో, మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి. ఈ కేస్ విషయంలో మనందరం కోరుకుందే జరగాలి. ఇలాంటి ఇంకొక అమ్మాయితో చేసే సిట్యుయేషన్ రాకూడదు అని కూడా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అందరికి వన్స్ అగైన్. చూసారు కదా అమ్మాయిలు. ఇప్పటికైనా రిజిస్టర్ ఆఫీస్ ఉంది. నాకు 18 సంవత్సరాలు దాటిపోయింది. మా అమ్మా, నాన్నకేం తెలుసు? వీడికంటే నన్నర్థం చేసుకునేటోళ్ళు లేరు. ఏహే! ఏముంది బుర్కా యేసుకుంటే క్షేమం అనే పిచ్చి ఆలోచనతోటి జీవితాలను నాశనం చేసుకోకండి. పాముకు మీరెన్ని పాలు పోషినా చివరికది పడగ విప్పి బుసగొడతది. చాలా క్లారిటీ. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఇంతకంటే ఏం చెప్పలేను. జై హింద్, జై భారత్.